మనం చేసే భక్తి అందరిలాంటి భక్తి కాదు. మనం నమ్మే దేవుడు అందరిలాంటి దేవుడు కాదు. మనం అందరిలాంటి మనుషులం కాదు. మనం ఒక నాజీరు చేయబడిన మనుషులమై ఉన్నాం. ఏమా, మనం ఒక ప్రత్యేకించబడిన జనులమై ఉన్నాం. మనము దేవుడికి ఒక ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేకించబడిన జనాంగం మనం. హల్లెలూయా. ఆ ప్రత్యేకించబడిన జనాంగానికి ప్రత్యేకించబడిన దేవుడు మనకు ప్రత్యేకమైన స్థానాన్ని బైబిల్లో పెట్టించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవములను ప్రభువా, కృపగల యేసు, కృపల ఐశ్వర్యంతుడా నీకు వందనములు ప్రభువా. ఉదయం ఇంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాం. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యముకు వెళ్తూ ఉండగా మమ్మల్ని దర్శించండి. ఓ మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించండి తండ్రి. నీ వాక్యంతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ ప్రత్యక్షతతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఓ దేవా, నీ ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఓ నీ కరుణ కటాక్షములతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఓ నీ అభిషేకముతో నింపండి ప్రభువా. ఓ నీ ప్రత్యక్షత మేము పొందుకుందాము గాక. ఓ ఈ రాయబడిన వాక్యంలో నుంచి ఓ జీవించుతున్న జీవము గల వాక్యము మా హృదయంలోకి వచ్చును గాక తండ్రి. ఉత్తేజంతో కూడిన వాక్యం మా హృదయంలోకి వచ్చును గాక దేవా. ఓ చివరి కాలంలో నువ్వు ఉంచిన ఆ నిర్గమములను ప్రభువా మేము చూచిచుండగా పరిపూర్ణంగా ఆ మాటను మాకు తెరవమని ప్రార్థిస్తున్నాం దేవా. కూడి వచ్చిన బిడ్డలంతా మీరు దీవించండి. వాక్యము ప్రభువా మాట్లాడుతూ ఉండగా గ్రహించగలిగిన మనసు వారి హృదయాలలో తెరవబడును గాక. వాళ్ళ హృదయాలలో నీ వాక్యం విప్పబడును గాక. ఓ ప్రభు, దాన్ని బయలుపరచబడిన వాక్యమును పొందుకొని ఉత్తేజముతో ఓ దేవా, ఓ నవ్వుతో కూడిన ముఖములతో నీ సన్నిధిలో నీతో సంతోషించుదురుగాక, నీతో సహవాసం చేయుదురుగాక. ఓ ప్రభువా, ఎదురాడుచున్న ప్రతి దురాత్మ దయ్యపు శక్తులన్నిటినీ, అంధకార శక్తులన్నిటినీ యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభువా. ఈ నామములో మా జీవితంలో స్వతంత్రముగా కదలడును గాక. ఓ ప్రతి ఆత్మతో మాట్లాడును గాక, ప్రతి ఆత్మను స్పందించును గాక. ఓ నీకు సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండం 25 అధ్యాయం చదివాం. ఈ కాలం ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మొదటి నిర్గమం కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. లాస్ట్ వీక్ చాలా అంశాలు మనం చూసాం. నిర్గమంలో మొదటి నిర్గమం కోసం మనం చూస్తూ ఉన్నాం. ఆ మొదటి నిర్గమంలో మోషే ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొస్తా ఉన్నాడో, లోనికి నడిపిస్తా ఉన్నాడో మనం చూడగలుగుతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నిర్గమము అనగా అర్థం ఏంటంటే బయటికి పిలువబడిన వారు అని అర్థం. హల్లెలూయా. చూడండి ఒకసారి మనం విమోచనలో మొదటి నిర్గమం. ఈ యొక్క నిర్గమము అనగా అర్థం ఏంటంటే బయటకు పిలువబడడం. హల్లెలూయా. అంటే ఈ యొక్క బయటికి పిలువబడిన వారు ఎవరు? అక్కడ మొదటి నిర్గమంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయటికి పిలువబడ్డారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? ఐగుప్తు దేశం నుంచి పిలువబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు పిలువబడి పాలు తేనెలు ప్రవహించే దేశమును ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ ప్రయాణం ఆ నిర్గమములో కొనసాగుతూ ఉంది. ఆ నిర్గమమునకు ప్రవక్త ఎవరంటే, ఆ బయటికి పిలువబడిన వారికి ప్రవక్త ఎవరంటే మోషే ఉన్నాడు. హల్లెలూయా. నిర్గమము అనగా ఒక స్పెషల్ కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి, ప్రత్యేకమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన కార్యాల్లో ఆ నిర్గమంలో ఉన్న ప్రజలు మాత్రమే దాన్ని పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ నిర్గమము ప్రారంభమైంది. మొదటి నిర్గమం ప్రారంభమైంది. ఆ మొదటి యొక్క నిర్గమంలో దేవుడు ఆ కార్యాలు చేస్తూ అనేకమైన కార్యాలు వారి జీవితాల పట్ల చేస్తూ బయటికి తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. మోషేను అభిషేకించాడు. ఆ సీనాయి పర్వతం మీద, ఆ యొక్క హోరేబు పర్వతం మీద
మోషేను అభిషేకించాడు. మోషేను అభిషేకించి నా ప్రజలను విడిపించి తీసుకెళ్ళమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నా ప్రజలను తీసుకుని వెళ్ళడానికి నేను నీకు ఒక 2 సూచనలు ఇస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమికి అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అని రాయబడింది. అంటే వాస్తవంగా యెహోవాకు మోషేకు ప్రత్యక్షమైన దూత యెహోవా దూత అని రాయబడింది. హల్లెలూయా. యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతూ ఉంది అక్కడ. అప్పుడు ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూసేదని అనుకున్నాను. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ దూత ఎప్పుడైతే ఆ పొదలో దిగిందో ఆ పొద అగ్నిలాగా కాలిపోతా ఉంది. బగ 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 మండుతా ఉంది ఆ యొక్క మంట, ఆ యొక్క అగ్ని కాలిపోతున్నప్పుడు పచ్చని చెట్టు కూడా టప పేలుస్తూ కాలిపోతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. మనం మంట వేస్తే ఏదైనా పచ్చాకు కానీ ఒక పచ్చి కర్ర కానీ వేస్తే అది పేలుతూ కాలిపోతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు అది కూడా ఆటోమేటిక్గా నల్లగా బొగ్గుగా మారిపోతుంది. కానీ పచ్చని చెట్టు లాగానే ఉంది. ఇక్కడ పొద కాల్తలేదు, అసలు ఏమాత్రం చెట్టు కాల్తలేదు, కానీ మంట మాత్రం గంభీరంగా భయంకరంగా వస్తూ ఉంది. ఈ విచిత్రం ఏంటనేది ఈ యొక్క మోషే దాన్ని చూసి, ఏ మంట అంత ప్రచండంగా వస్తుంది, చెట్టేమో చెట్లాగానే ఉంది, అసలు దాంట్లో ఏమీ మార్పు లేదు, అసలు దాని మీద ఏమీ లేనట్టుగానే ఉందా చెట్టు, కానీ మంట మాత్రం ఎక్కువ వస్తుంది, ఏంటి విచిత్రం అని చెప్పి ఈ యొక్క మోషే దాన్ని విచిత్రంగా చూస్తూ ఉన్నాడు. ఆ పొద కాలుతుంటే చాలా విచిత్రంగా చూస్తూ ఉన్నాడు. దాన్ని ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకోనేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఇక్కడ చూడండి, ఇక్కడేమన్నాడు చూడండి. ఫస్ట్ ఏమో దాన్ని యెహోవా దూత అని రాశాడు, యెహోవా దూత అన్నాడు. మళ్ళీ మోషే అక్కడ ఎప్పుడైతే ఆతృతపడి ఆ విచిత్రం ఏంటని చూడడానికి ఆ మోషే ఆ పొదవైపు వెళ్తా ఉంటే యెహోవా చూచెను అని ఉంది ఇక్కడ. అంటే యెహోవా దూత అన్నాడు, మరలా యెహోవా అంటున్నాడు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకతడు, ఇక్కడ చూడండి, ఫస్ట్ యెహోవా దూత అన్నాడు, తర్వాత యెహోవా అన్నాడు, మరలా ఆ పొదలోని పిలిచేది ఎవరంటే దేవుడు ఆ పొదలోని పిలుస్తున్నాడంట. మోషే మోషే అని పిలుస్తున్నాడు. అంటే వచ్చింది ఎవరింటికనే? యెహోవా దూత వచ్చిందా, లేకపోతే యెహోవా వచ్చాడా, లేకపోతే దేవుడు వచ్చాడా? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 3 పదాలు రాయబడ్డాయి. ఫస్ట్ యెహోవా దూత అక్కడ పొదలోకి వచ్చిందని చెప్పాడు. తర్వాత యెహోవా మోషేని చూశాడని రాశాడు. తర్వాత దేవుడు ఆ పొదలో నుంచి మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు, మోషే మోషే అని పిలుస్తున్నాడు. అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడు. అంటే ప్రభువా అని పిలుస్తున్నాడు మోషే. ఈ ప్రభు ఎవరు, ఈ దేవుడు ఎవరు, యెహో ఎవరు, ఈ యొక్క యెహోవా దూత ఎవరు? 4 పదాలు అక్కడ కనపడుతున్నాయి. అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను. మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ యెహోవా, ఆ దేవుడు, ఆ యెహోవా దూత, ఆ ప్రభువు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుణ్ణి చూడ వెరచెను.
ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యొక్క పొదలో ప్రత్యక్షమైన దేవుడు ఎవరంటే సాక్షాత్తు యెహోవాయే, సాక్షాత్తు యహ్వే అని పిలువబడుతున్న యెహోవాయే యెహోవా దూతగా థియోఫనీగా ఆ పొదలో ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్తా ఉన్నాడు, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పినప్పుడు మోషే తన ముఖము కప్పుకుని దేవుని చూడగలిచాడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న ప్రజల బాధ నిశ్చయముగా చూచి తిని పనులు తమలు కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర వెంటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఏమంటాడండి? నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఎక్కడ దిగి వచ్చాడు? నేను దిగి వచ్చాను, నేను దిగి వచ్చాను, నేను యెహోవా దూతను వచ్చాను అని అంటలేదు ఇక్కడ, లేకపోతే ప్రభువుని వచ్చానని అంటలేదు ఇక్కడ, లేక దేవుడిని వచ్చానని నేను అంటలేదు అక్కడ. ఆయన ఏమన్నాడంటే నేను దిగి వచ్చాను. అబ్రహాము దేవుడు దిగి వచ్చాడు, యాకోబు దేవుడు దిగి వచ్చాడు, ఆ యొక్క ఇస్సాకు దేవుడు దిగి వచ్చాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడినైనా ఈ సాక్షాత్తు యెహోవానే, ఆది దేవుడని యెహోవానే ఆయన వచ్చి సాక్షాత్తు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇవన్నీ చూస్తుంటే ప్రభువుగా ఉన్న దేవుడు ఆయనే, యెహోవాగా ఉన్నది ఆయనే, యెహోవా దూతగా ఉన్నది ఆయనే, యెహోవాగా ఉన్నది ఆయనే. ఆల్మోస్ట్ ఆయన ఏం చెప్తున్నాడు? మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, ఆదియు నేనే, అంతము నేనే అని చెప్తున్నాడు. కానీ మనకేం వినపడుతుందంటే తండ్రి పైన ఉన్నాడు, కుమారుడు కిందకు వచ్చాడు, పరిశుద్ధాత్మ ఇంకో దేవుడు, ముగ్గురు దేవుళ్ళు అని చెప్తున్నారు. స్వరం మనకి ఎలా వినపడుతుంది? దేవుడు మాట్లాడే స్వరానికి మనుషులు చెప్పే స్వరానికి ఎంత తేడా ఉందో చూడండి. మనుషులు చెప్పే స్వరం ఏంటంటే దేవుడిని 3 భాగాలు చేసి 3 ముక్కలు చేసేసాడు. పైన ఒకడు ఉన్నాడు, కిందకు ఒకడు వచ్చాడు, ఇంకొక దేవుడు ఉన్నాడని. కానీ వాస్తవంగా బైబిల్ ఏం మాట్లాడుతుందంటే అది చెప్పేది ప్రతిదీ కూడా ఆయన అందుకే మాట్లాడుతున్నాడు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద నీళ్ళ ఉంది కానీ ఏ దేవుడు కూడా లేడు, ఏ దేవుడు కూడా లేడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ దేవుడు లేడు. ప్రభు యెహోవాకు నేనే మీ దేవుడను, ప్రభువునకు యెహోవానైన నేనే మీ రక్షకుడను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు గమనించాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు యెబూసీయుల నుంచి, కానాన్ నుంచి, పెరిజ్జీయుల నుంచి, అహివీయుల నుంచి, అమ్మోలీయుల నుంచి, హిత్తీయుల నుంచి, ఆ యొక్క ప్రతి శత్రు యొక్క కబంధ హస్తాల్లో నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి నడిపించడానికి నేను దిగి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను పట్టిన బంధకాలలో నుంచి అహివీలు, ఆ యొక్క హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, కానానీలు, యెబూసీలు, ఇవన్నీ దెయ్యాలు. ఈ యొక్క దెయ్యాలన్నిటిలో నుంచి బలమైన దెయ్యాలన్నీ ఈ పట్టుకుంటే సాధారణమైన దెయ్యాలు కదా, ఈ విడిచిపెట్టవి, ఈ మామూలు దెయ్యాలు కాదు. ఆర్డినరీ దెయ్యాలు అయితే వెళ్ళిపోతాయి. ఆర్డినరీ దెయ్యాలంటే ఏలు చూపిస్తే వెళ్ళిపోతాయి. కానీ ఈ ఆర్డినరీ దెయ్యాలు కాదు. ఈ ప్రాణంలో నివాసం ఏర్పాటు చేసుకున్న దెయ్యాలు, శరీరంలో ఉన్న దెయ్యాలు కాదు, ఆత్మలో ఉన్న దెయ్యాలు కాదు, ఇది సాక్షాత్తు ప్రాణంలో ఉన్న దెయ్యాలు. హల్లెలూయా. చాలా భయంకరమైన దెయ్యాలు ప్రాణంలో కూర్చున్నాయి. శరీరంలో దెయ్యాలు చిన్న చిన్న దెయ్యాలు, ఆత్మలో ఉన్న దెయ్యాలు ఇంకొంచెం పెద్ద దెయ్యాలు, కానీ ప్రాణంలో భయంకర బలమైన దెయ్యాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ దెయ్యాలన్నిటి నుంచి విడిపించబడాలంటే దేవుడు దిగి రావాలి. దేవుడు దిగి రాకుండా ఒక వ్యక్తి దెయ్యాల నుంచి విడిపించబడలేడు. అందుకే ఈరోజు అనేక మంది విడిపించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే
దేవుడు వాళ్ళ జీవితంలోకి రాకపోవడమే. దేవుడు వాళ్ళ జీవితంలోకి వస్తేనే వాళ్ళు విడిపించబడతారు. వాళ్ళ స్వభావం మారట్లేదంటే, వారి జీవితాలు మారట్లేదంటే, ఎంత చెప్పు తామరాకు మీద నీటి చొక్క పడితే ఎలాగైతే పడిపోతుందో అలానే అది అలాగే దొల్లుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ ఏ మాత్రం చిన్న మచ్చ కూడా పడదు. తామరాకు మీద నీటి చొక్క వేయండి, పడ్డదన్న సంగతికి మచ్చ కూడా ఉండదు. అక్కడ మచ్చ కూడా ఉండదు. ఈ కాలం మీద ప్రవర్తన ఇంకా పచ్చి భాష మాట్లాడాడు, దున్నపోతు మీద నీరు వేసినట్టు అన్నాడు. నీళ్ళు వేయమంటే అది అలా పారి కింద జారిపోతాయి, అంతే, ఉండవు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఈ ప్రాణంలో ఉన్న యెబూసీలు, అమోరీలు, హిత్తీలు, హివ్వీలు, యెబూసీలు ఇవన్నిటి నుంచి విడిపించబడాలంటే, నువ్వు పాలు తేలు ప్రవహించే దేశమైన పరిశుద్ధాత్మలోనికి నువ్వు ప్రవేశించాలంటే, నీవు విడిపించబడి అందులో ప్రవేశించడానికి దేవుడు వస్తేనే కదా జరగదు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఎక్కడికి వచ్చాడు అన్నది ప్రాముఖ్యం. దేవుడు ఎక్కడికి వచ్చాడు, దేవుడు ఎందుకు వచ్చాడు, దేవుడు రావాల్సిన ముఖ్యమైన ప్రణాళిక ఏమిటి, అసలు దేవుడు ఎవరిని విడిపించడానికి వచ్చాడు అని మనం ఇక్కడ ప్రాముఖ్యంగా బైబిల్ వెతికితే కొన్ని విషయాలుగా మనం బయటపడతా ఉన్నాయి. చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి దేవుడు అనబడిన వాడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనబడిన ప్రభు అయిన యెహోవాయే సాక్షాత్తు ఎక్కడికి వస్తున్నాడంటే, నేను దిగి వచ్చానని ఎక్కడ చెప్తున్నాడంటే, సాక్షాత్ ఆయన దిగొచ్చింది ఎక్కడికంటే మోషేలోని దిగి వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. 9వ వచనం చదవండి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎవరి మొర విన్నాడంటే, ఎవరి దగ్గరికి ప్రవర్తన పంపిస్తున్నాడంటే, ఎవరైతే మొర పెడతా ఉన్నారో, ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరైతే కనిపెడుతున్నారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఎదురు చూడలేరండి దేవుడి కోసం. మనుషులు రకరకాల వాటి కోసం ఎదురు చూస్తారు. వారి ఆలోచనలు రకరకాల ఆలోచనలతో చర్చకొస్తారు. అందరూ దేవుడు నాతో మాట్లాడాలని రారు ఇక్కడికి. అందరూ నాతో మాట్లాడాలి దేవుడు అని రారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చర్చకు వస్తూ ఉంటారు. లక్షల మంది చర్చిలకు వెళ్తూ ఉంటారు. అందరూ చర్చిలకు వెళ్ళేది దేవుడి కోసం కాదు. అందరూ చర్చికి వెళ్ళేది వాక్యమును పొందుకుందామని కాదు, ఆయన యొక్క రాకడను వెతుకుదామని కాదు, ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకుందామని కాదు. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి ఏంటంటే కష్టాలన్నీ తీరిపోవాలంటే చర్చిలోకి వెళ్ళాలి అని ఉంటుంది కాబట్టి వెళ్ళి చర్చిలో కూర్చుంటారు. వాళ్ళ బాధను బట్టి, వాళ్ళ కష్టాలు బట్టి, వారి సమస్యలు బట్టి. ఏదో ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యలను తీర్చుకోవడం కోసం చర్చికి వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఆదివారం కదా ఈరోజు చర్చికి వెళ్ళి కూర్చుంటే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు అని చెప్పి ఆదివారం భక్తులు ఉంటారు. కేవలం ఆదివారానికి సమర్పించుకుంటారు. వాళ్ళు ఆ ఆదివారమే కనపడతారు దేవుడి చర్చిలో. మిగతా ఏ రోజు కూడా దేవుని చర్చిలో కనపడరు. ఏ రోజు కూడా బైబిల్ తీరు. ఏ రోజు దేవునితో ప్రార్థన చేద్దామనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఆమేన్, హల్లెలూయా. కేవలం ఆదివారం మాత్రమే ఆదివారం భక్తులు ఇల్లు. కొంతమంది ఉంటారు క్రిస్మస్ భక్తులు, సంవత్సరం అంతా వాళ్ళు ఎక్కువ తిరుగుతారు. ఆ క్రిస్మస్కి వెళ్ళి కనపడతారు అంతే. కొంతమంది జనవరి 1కి వెళ్తారు, కొంతమంది అకేషన్స్కి వెళ్తారు, కొంతమంది మీటింగ్స్కి వెళ్తారు. రకరకాల కోణాల్లో బలహీనతలు బట్టు, అవసరాలు బట్టు, లేకపోతే పరిస్థితులు బట్టు వాళ్ళు ఏదో విధంగా దేవుడి సన్నిధిలో కనబడతారు. ఆల్మోస్ట్ ప్రవక్త అన్నాడు 99% జనులు వాళ్ళ అవసరతలు బట్టో, లేకపోతే వారి కోరికలు బట్టో, లేకపోతే వారి సాటిస్ఫాక్షన్ పొందుకోవడానికో చర్చికి వెళ్తారు తప్ప వారి నిజంగా గొప్ప ఎక్స్పెక్టేషన్తో ప్రార్థించి పులిపిటి మీద దేవుడు కదులుతున్న రీతిని చూసి ఆ రోజు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనే తపనతో, ఆ ఎక్స్పెక్టేషన్తో చర్చికి రారట. ఆమేన్, హల్లెలూయా. ఈ కాలం మీద ప్రవక్త బోధించాడు ఒక మెసేజ్, ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎదురు చూపులు. చూడండి, ఒక భార్య ఇంట్లో ఉంటుంది, భర్త ఎక్కడికి వెళ్తాడు. ఆ భర్త ఏ పనుకో లేకపోతే ఏ ఊరో వెళ్తాడు. ఆ భర్త కోసం ఆ భార్య ఇంట్లో కూర్చుని 1000 కొలత ఎదురు చూస్తుందట.
ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని చెప్పి 1000 కొలత ఎదురు చూస్తూ ఉంటుందంట భార్య. అంటే ఆమె ఆశ ఏంటంటే వచ్చాడే లేదా రోడ్డు వైపు చూసుకుంటా ఉంటుంది అత్తమాటుకుని, ఇంకా రాలేదు ఇంకా రాలేదు, ఏవో పనులు చేసుకుంటూ ఉంటుంది తప్ప మనసులో మాత్రం అది కదులుతూనే ఉంటుంది, ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని కదులుతూ ఉంటుంది. అంటే ఆమె ఆశ ఏంటంటే ఆ భర్త బయటికి వెళ్ళాడు, వస్తాడు వస్తాడు వస్తాడు, టైం లేదు, ఏ టైం చెప్పలేదు అతను, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ టైం తెలియదు ఎవడికి, టైం తెలియదు కనుక 5 నిమిషాలకు ఒకసారి రోడ్డు వైపు చూడటమో, లేకపోతే ఇంటి పక్కన చూడటమో, లేదా అటు చూడటమో ఇటు చూడటమో, ఆ కంగారు ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉంటుంది, ఏదో పనులు చేసుకుంటా ఆ నిమగ్నం అవుతూ ఉంటుంది తప్ప ఈ ఆలోచన మాత్రం బుర్రలో నుంచి పోదు. ఆమేన్ హల్లెలూయా. ఒక సామాన్యమైన భార్య భర్త కోసం అంత ఎక్స్పెక్టేషన్తో అంత ఎదురు చూపు కలిగి ఆ భర్త వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది కదా. మరి ఒక నిజమైన విశ్వాసి యేసుక్రీస్తు అనే భర్త పొందుకోవడం కోసం ఆయన వస్తాడని ఎదురు చూపు నిజమైన భార్య అయిన సంఘము ఎంత ఎదురు చూపు కలిగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే భార్యకి తెలుసు భర్త వస్తాడు, నేను పెళ్లి చేసుకున్నాను, అతను నా భర్త అని ఒక స్పష్టత ఆమెకున్నది కనుక ఎదురు చూస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఆమె నా భర్త, అతను నా భర్త, నేను అతను చేసుకున్నాను, అతని ముఖరూపం తెలుసు, అతని యొక్క జీవితం తెలుసు, అతనితో సహవాసం చేసిందేమే, అతనితో గడుపుతుందేమే, ఆ యొక్క విషయాలన్నీ ఆ ప్రేమ అతని మీద పెట్టుకుంది కనుక అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది. ఆమేన్ హల్లెలూయా. అలాగే దేవుడి కోసం ఎదురు చూడాలంటే దేవుడు కూడా ఒక్కడిగా ఉన్నాడా, ముగ్గురుగా ఉన్నాడా, ముగ్గురులో మరి ఆ భర్త ఎవరు, ఆ ముగ్గురులో ఉన్న భర్త ఎవరు? తండ్రి దేవుడు పైన ఉంటే, కుమారుడు దేవుడు కిందకు వస్తే, పరిశుద్ధాత్మక దేవుడు ఉంటే అసలు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? బైబిల్లో చెప్తుంది నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని. అసలు ఆ భర్త ఎవరు? ఆయన ముఖరూపం ఏంటి? ఆయన్ను దర్శించావా? ఆయనతో నువ్వు మాట్లాడావా? ఆయనతో నువ్వు సహవాసం చేసావా? ఆయనతో నువ్వు పరిచయం ఉందా? ఆయన ముఖరూపం నీకు తెలుసా? ఒకవేళ అవన్నీ తెలుసుంటే అప్పుడు నీవు ఈ సమయంలో ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తావు. గొప్ప ఎక్స్పెక్టేషన్తో నువ్వు చర్చికి వస్తావు, ఆరాధన చేస్తావు. ఆయన ముఖరూపం నీకు తెలుసు కాబట్టి ఆయన వచ్చి నాతో మాట్లాడతాడు, ఆయన వచ్చి నాతో సంధిస్తాడు, ఆయన వచ్చి నాతో ప్రత్యక్షపరుచుకుంటాడు, ఆయన వచ్చి నన్ను దీవిస్తాడు అని గొప్ప ఎదురు చూపుతో చర్చకు వస్తాం. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ ఆ యొక్క ఎదురు చూపు అనేది నీలో లేదనుకో, ఆ ఎదురు చూపు నీలో ఎందుకు లేదంటే దేవుడు వస్తాడు నాతో మాట్లాడతాడు అనే ఎదురు చూపు నీలో ఎందుకు లేదంటే అసలు ఆయనతో నీకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన ముఖం ఎప్పుడు నువ్వు చూడలేదు, ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు నువ్వు కలుసుకోలేదు, నువ్వు ఆయనతో సహవాసం చేయట్లేదు, నువ్వు ఆయనతో మాట్లాడలేదు. ఆయన్ను నీకు ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత దూరం నీకు ఆయనకి అగాధం ఉంది. నువ్వేం ఎదురు చూస్తావు? భర్తకు విడాకులు ఇచ్చేస్తే భార్య ఇప్పుడు ఎదురు చూస్తుంది కోసం చూస్తుందండి? చూడదు. ఆ పోతే పోయాడు ఇలా నా బతుకునే బతున్నాం కదా అనుకుంటా. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు సంఘం అలాగంటుంది. ఏసా పోతే నా బతుకునే బతున్నాం కదా, నా జీవితం నేను జీవిస్తున్నాను కదా, నా ఆలోచనలు నాకు ఉన్నాయి కదా, నా తలంపులు నాకు ఉన్నాయి కదా, నా ఉద్దేశాలు నాకు ఉన్నాయి కదా, దేవుడితో నాకు పని ఏంటి? దేవుడితో నాకు పని ఏంటి? ఆయన వస్తే నాకు పని ఏంటి? ఆయన ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో నాకే తెలియదు. ఇప్పుడు ఆయన వచ్చిన వల్ల నాకు ఉపయోగం ఏంటి అన్న భ్రమలో ఈరోజు విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయనకి ఈవిడికి ఏం సంబంధం లేదు. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ ఇజ్రాయేల్ ప్రజలకు ఒక వాగ్దానం ఉంది. ఈ ఇజ్రాయేల్ ప్రజలకు ఒక వాగ్దానం ఉంది. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీవు ప్రజలు నీవు కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారు. 400 సంవత్సరాల తర్వాత నేను వారిని పక్షిరాజు రెక్కల మీద తోడుకుని వస్తాను. ఆమేన్ హల్లెలూయా. ఆయన అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఇప్పుడు వీళ్ళు అబ్రహాము పిల్లలు కనుక, వీళ్ళు అబ్రహాము యొక్క పిల్లలు కనుక అబ్రహాముతో చేసిన నిబంధనను వీళ్ళు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. వీళ్ళు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించడం మొదలుపెట్టారు, మొరపెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మొరపెడుతున్నారో ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. ఆమేన్ హల్లెలూయా.
ఎందుకంటే మమ్మల్ని చూడకపోయినా పర్లేదు ప్రభువా, కనీసం నీ వాగ్దానాన్ని చూడండి, నీ వాగ్దానాన్ని చూడండి, నీ వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని వాళ్ళు ప్రార్థించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఎవరైతే వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తారో, నీకు ఇవ్వబడిన వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తారో, నీకు ఆత్మీయ తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు? మరి మన ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు తెలియదు. క్రైస్తవులు ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరంటే తెలీదు, వాగ్దానం అంటే ఏంటో తెలీదు, లేకపోతే దేవుడు అసలు ఏ కార్యాన్ని బట్టి కదులుతున్నాడో తెలియదు. అంత అయోమయం గట్టరకోళం పాస్టర్కే తెలీదు. ఆగా చెప్తారు, పాస్టర్కే తెలియదు ఈరోజు వాళ్ళ వాగ్దానం ఏంటో, ఆ గడి ఏమిటో, వారి యొక్క దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అసలు ఆ వాగ్దానంలో ఆ యొక్క గడియలో ఏం పొందుకోవాలో, అసలు ఆత్మీయ తండ్రి ఎవరో, ఆత్మీయ తండ్రితో దేవుడు ఏం చెప్పాడో వాళ్ళకి అనవసరం. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు చక్కగా ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలోకి వెళ్ళింది. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఒక ప్రార్థన వెళ్ళిన తర్వాత ఐగుప్తీయులు చూచి తిని రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవాలి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తులో తోడుకొని పోవుటకును ఎంతటి వాడు నేను దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను పంపించుటకు ఇది నీకు సూచన. ఇక 11వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకుని పోవుటకును ఎంతటి వాడు నేను దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపించుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరని నేను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని ఆయన అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవాలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదియే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూసి తిని ఐగుప్తు బాధల నుండి పాలు తేళ్లు ప్రవహించే దేశమును కొనగా కానానీయులు, హిత్తీలు, హమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు దేశమునకు మిమ్మల్ని రప్పించేదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజునందుకు వెళ్ళి అతను చూసి హెబ్రీల దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యములకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుతాము సెలవిమ్మని అతను చెప్పలేను. ఐగుప్తు రాజు మహాబలముతో నీ మీదకి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమునున్న నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయుల కటాక్షము కలుగు చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు ప్రతి పొరుగు దానిని తన ఇంటి నుండి దానిని
వెండి గల దాన్ని, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తులకు దోచుకొని రండి అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషేకి మాటలన్నీ పలుకుతూ ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కొన్ని కండిషన్స్ అన్ని మోషేకి చెప్తూ ఉన్నాడు. ఐగుప్తులకు వెళ్ళి ఏమేం చెయ్యాలో, ఏ విధంగా ఐగుప్తు పరోరాజుని అతను ఇబ్బంది పెడతా ఉన్నాడో, ఏ విధంగా పరోరాజు ఎదురు తిరుగుతాడో, ఏ విధంగా అక్కడ అద్భుతాలు చేస్తాడో దేవుడు, ఈ కార్యాలన్నీ కూడా మోషేకు బయలుపరుస్తూ ఉన్నాడు. మొత్తం అక్కడ ఐగుప్తులో జరిగేదంతా కూడా మోషేకు దర్శనం రూపంలో చూపిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడే దిగొచ్చి ఈ యొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దిగొచ్చి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు దిగొచ్చి వ్యక్తితో అక్కడ జరిగేదంతా కూడా చూపిస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా జరిగిపోయిన కథ. ఈ జరిగిపోయిన కథ ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు మనకు 3 నిర్గమములు ఇచ్చాడని చెప్పాం. ఇప్పుడు మొదటి నిర్గమం కోసం మాట్లాడుతూ ఉన్నాం. రెండవ నిర్గమం ఉంది. తర్వాత 3వ నిర్గమం కూడా ఉంది. ఈ మొదటి నిర్గమానికి ప్రాతినిధ్యం వహించేది ఎవరంటే, దేవుడు ఆ మొదటి నిర్గమానికి ప్రాతినిధ్యం వహించమని దేవుడు పంపించిన వ్యక్తి ఎవరంటే మోషే ఉన్నాడు. హల్లెలూయా. ఈ నిర్గమమును ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే, ఈ నిర్గమమునకు ప్రత్యక్ష సాక్షి ఎవరంటే, ఆ నిర్గమమునకు ఆ ప్రాతినిధ్యం వహించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటికి తీసుకురమ్మని ఎవరికి ఆజ్ఞలన్నీ 3వ అధ్యాయంలో ఆజ్ఞాపించి పంపిస్తున్నాడంటే ఆయన మోషే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండవ నిర్గమపు ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? ఈయన కూడా ప్రవక్తగా వచ్చాడు భూమిపైకి. ఈయన భూమిపైకి ఒక ప్రవక్తగా వచ్చాడు. ఇప్పుడు రెండవ నిర్గమము ప్రవక్త ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు 3వ నిర్గమం ఉంది. ఈ 3వ నిర్గమం ప్రవక్త ఎవరంటే ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రన్హామ్ అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మొదటి నిర్గమమును ప్రాతినిధ్యం వహించేది మోసే, రెండవ నిర్గమమునకు ప్రాతినిధ్యం వహించేది ప్రభు అయిన యేసుక్రీస్తు, 3వ నిర్గమమునకు ప్రాతినిధ్యం వహించేది ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు మొదటి నిర్గమము యొక్క ప్రవక్తతో 3 అధ్యాయములతో మాట్లాడుతూ ఉంది, యెహోవాతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు రెండవ నిర్గమంలో ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏం జరుగుతుందో చెప్పడానికి. 3వ నిర్గమ ప్రవక్తతో కూడా ఈ యొక్క యెహోవా దూత అన్నమాట. ఇది ఇక్కడ కూడా యెహోవా దూతే. ఇక్కడ విలియం బ్రన్హామ్తో కూడా యెహోవా దూత మాట్లాడుతూ ఉంది. అంటే సేమ్ మొదటి నిర్గమం ఎలాగైతే జరుగుతూ ఉందో రెండవ నిర్గమం కూడా సేమ్ అదే ప్రాసెస్ లో జరుగుతూ ఉంది. 3వ నిర్గమం కూడా సేమ్ అదే ప్రాసెస్ లో మొదటి నిర్గమం వలె, రెండవ నిర్గమం వలె 3వ నిర్గమం కూడా సేమ్ అదే రీతిగా యెహోవా దూత ద్వారా ప్రయాణం మొదలవుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు యెహోవా దూత మోషే దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. పొదలో ఉండి మాట్లాడుతుంది. పొదలో ఉండి మాట్లాడుతుంటే మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను ఎంతటి వాడిని అని తనను తాను తగ్గించుకునే స్థితిలోకి వచ్చేసాడు మోషే. హల్లెలూయా. మోషే ఎంత గంభీరవంతుడంటే సేవ ప్రారంభించి ప్రజలందరిని విడిపించడానికి నిజమైన సేవకుడు నేనే అని చెప్పి సేవ మొదలెట్టాడు. సేవ మొదలెడితే ఆ సేవలో మొట్టమొదటిగా మోషే చేసిన పని ఏంటో తెలుసండి. సేవ మొదలెట్టాడు. సేవ మొదలుపెట్టిన వెంటనే ఇశ్రాయేలీయుడును ఐగుప్తీయుడు కొట్టుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుడు ఐగుప్తీయుడు కొట్టుకుంటుంటే ఈ యొక్క మోషే అక్కడికి వెళ్ళాడు. మోషే అక్కడికి వెళ్ళి ఈ ఐగుప్తుడు ఇశ్రాయేలు కొట్టుకుంటే ఐగుప్తుడు మనకు శత్రువు.
నా ప్రజలైన ఇజ్రాయేల్ని కొట్టేస్తున్నాడు వీడికి ఎంత ధైర్యం, వీళ్ళని విడిపించాను విమోచకుడు నేనే కదా, ఇజ్రాయేల్ని విమోచించే విమోచకుడు నేనే కదా వీళ్ళని విడిపించాలి, నేనే కదా వీళ్ళ పక్షంగా నిలబడాలని చెప్పి దూతతో మాట్లాడలేదు. గాను అప్పుడు దూతలకు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడలేదు. దేవుడు ఎక్కడున్నాడో మోసేకి కూడా తెలియదు, దూత ఎక్కడుందో కూడా మోసేకి తెలియదు. ఏమీ కూడా ఆజ్ఞలు జారీ అవ్వలేదు మోసేకి. కానీ సేవ మొదలెట్టేయడు. దూత లేదు, యెహోవా లేడు, ఏమి లేదు, ఏ ప్రత్యక్షత లేదు మోసేకి. కాదంటే ఒకే ఒక ప్రత్యక్షత ఉంది. దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను సేవ చేయమన్నాడు, నేను ఒక సేవకుడిని అని తనకు తానుగా సేవకుడు ప్రకటించుకున్నాడు. కానీ దేవుడు దర్శనం కానీ దూత దర్శనం కానీ ఏమాత్రం కూడా మోసేకి లేవు. ప్రారంభించిన తర్వాత వెంటనే ఐగుప్తుడు ఇజ్రాయేలు కొట్టుకుంటుంటే వీళ్ళని నడిపించే విమోచకుడు నేనే కదా అని చెప్పి వెళ్ళిపోయి వెంటనే ఆ యొక్క ఐగుప్తుని కొట్టి చంపేసి ఇసుకలోకి పెట్టించాడు. హల్లెలూయా, దేవుడు మహిమకలను గాక. అంటే సేవ అంటే మనుషులు చంపేసి పెట్టాను అనుకున్నాడు. అంటే ఇజ్రాయేల్ అందరిని కాపాడుతూ భౌతికంగా ఐగుప్తులందరిని చంపడమే సేవ అనుకున్నాడు మోషే. అలాగనుకున్నాడు ఫస్ట్. రెవల్యూషన్ లేదు. సేవ అంటే మనుషులు చంపడం, ఇజ్రాయేల్ కాపాడడం, నన్ను అందుకే పంపించాడు దేవుడు అనుకున్నాడు. కానీ వాస్తవంగా సేవ అది కాదు. ఎప్పుడైతే సేవ ప్రారంభించి ఈ విధంగా ఈ ప్రాసెస్లో వెళ్తా ఉన్నాడో సీన్ రివర్స్ అయిపోయినప్పుడు సేవ అనేది ఏం లేదు, మొత్తం వదిలేసి పారిపోడు. అమ్మో ఇలాంటి సేవతో నేను చేయను. ఇప్పుడు ఆ సేవ ఎక్కడికి వచ్చిందంటే సరిగ్గా మోసే ప్రాణాల మీదకి వచ్చేసింది. ఇంకా చేపుట్లో పరువు చంపేస్తాడు. దొరికాడా ఐగుప్తుని చంపడానికి ఎంత ధైర్యం రానికు అని చెప్పి వెంటనే ఇతను మోసే హెబ్రీడ్ అని తెలిసిపోయింది. ఐగుప్తుడు కాదన్న సంగతి బయటపడిపోయింది. వెంటనే మోసేను ఫరో రాజు ఆ విషయం ఎప్పుడైతే తెలిసిందో, ఇంకొకరు చూసి చెప్పడానికి ఎప్పుడైతే వెళ్తున్నాడో నేను హెబ్రీడ్ అన్న సంగతి తెలిసిందా, ఇమ్మీడియట్లీ స్పాట్లో చంపేస్తాడు ఫరో రాజు. నేను ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదు, నేను ఇక్కడ ఉండకూడదని చెప్పేసి మోటముళ్ళు చదువుకుని వెళ్ళిపోయి పారిపోడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎంతమంది కట్టుకుందన్నమాట. ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రహ్నం కూడా సేవ మొదలెట్టేసి అన్ని జరుగుతున్న తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. చెప్పాను మొన్న మీకు లాస్ట్ వీక్ చెప్పాను ఆ వాక్యం. సేవ మొదలెట్టి మొత్తం వెళ్ళి ఆ ధనవంతుడు లాజర్ కథ తీసుకుని ఏడిపించి మరి చెప్పి సాక్ష్యం సంఘం అంతా ఏడిచేసింది. అమ్మో అమోఘంగా మొత్తం పాస్టర్లందరూ ఏకమై ఎంత కట్టించారు. మా మీటింగ్ రండి, మాకు ప్రసంగాలు ఇవ్వండి, మాకు డేట్లు ఇవ్వండి అని చెప్పి అందరూ వచ్చేసారు. సీట్లన్నీ ఇంత కట్ట వచ్చింది. సంతోషంగా ఇంటికి కట్టుకెళ్ళి అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. అత్తగారు భార్య కూడా మొత్తం తిరగబడేసరికి అలాంటి మీటింగ్లకు వెళ్ళడానికి వీలు లేదని బంధకాలు వేసేసారు వాళ్ళు. ఈయన దేవుని చిత్తం కాదనుకుని మొత్తం దాన్ని స్టాప్ చేసి ఆపేసి సేవ వదిలేసాడు మొత్తం. వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి గేలం కాసుకుంటున్నాడు. సేవ వదిలేసి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నాడు. ఎంత అమోఘంగా ప్రచండంగా దేవుడు నన్ను సేవకు పిలిచాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, బాప్టిస్ట్ చర్చిలో అభిషేకం తీసుకున్నాడు. చాలా అద్భుతంగా జరిగింది. కానీ ఎప్పుడైతే అత్తగారో భార్య తిరగబడింది సేవ వదిలేసి చేపలు పట్టుకుంటున్నాడు. వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోయి చేపలు పట్టుకోవడం బాగా ఇష్టమైనది. వెళ్ళి చేపలు వేటాడుకుంటున్నాడు. వెళ్ళి రోజు చేపలు పట్టుకొస్తున్నాడు, రోజు చక్కగా భార్య వండి పెడుతుంది, తింటున్నాడు. అంతే బాగానే ఉంది వ్యవహారం. కొద్ది రోజులు నడిచింది. అప్పుడు తర్వాత దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వ్యక్తి కూడా మోషే కూడా అలాగే సేవ వదిలేసి మిద్యాన్ దేశం వెళ్ళిపోయి శుభ్రంగానే అక్కడ బిలియం బ్రహ్నం చేపలు పట్టుకుంటుంటే మోషే శుభ్రం గొర్రెలు మేపుకుంటాడు. వెళ్ళి ఆ ఇత్రోకి ఆయనకి కొన్ని గొర్రెలు ఉన్నాయి, గొర్రెల మంద దొరికాడు. మంచి అబ్బాయి అనుకున్నాడు. ఆ ఇత్రో అందంగా ఉన్నాడు, నాజుగ్గా ఉన్నాడు. అమ్మో బాగా మంచి సుందరుడు. మోసే చాలా అందగాడండి, బైబిల్లో ఉంటుంది. ఆ పెట్టిలా తెరిచి ఆ పొరో కూతురు చూసేటప్పటికి మోసే చాలా సుందరంగా ఉన్నాడంటే, చాలా బాగున్నాడని అందగాడు. ఇలాంటి బాబుని మనం పెంచుకోవాలని ఆశ పుట్టిందంట పొరో కూతురికి. చాలా అందగాడండి. ఎప్పుడైతే పారిపోతా ఆ ఇత్రో కనపడ్డాడో
ఆ విషయాలన్నీ నేను ఇలా పారిపోయి వచ్చాను, ఇలా వచ్చానని మొత్తం చెప్పేటప్పటికి ఆ ఇతరుడు బలి అల్లుడు దొరికాడు. నాకు అది దొరికిందో అయితే ఎందుకని అనుకున్నాడు. వెంటనే తీసుకెళ్ళి ఆ కూతురు పెళ్లి చేసేసి ఇళ్ళరేకం తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. తీసుకెళ్ళిపోయి అక్కడ చక్కగా మంచి షెడ్ వేసేసి మోసేని అక్కడ పెట్టేసి కొన్ని గొర్రెలు ఇచ్చి మేపు అన్నాడు. మోసే అనుకున్నాడు బలి దొరికింది అనుకున్నాడేమో. ఆ గొర్రెలు మేపుకుంటా శుభ్రంగా అక్కడే కాపురం పెట్టాడు. ఇంతకీ ఆ యొక్క విధానంలో దేవుడు నడిపిస్తున్నాడు అన్న సంగతి మోసే కూడా తెలియదు. అసలు ఆ ప్రదేశంలో దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ మోసే అలా పారిపోవడానికి, మోసే ఆ విధంగా వెళ్ళిపోవడానికి, ఆ ఊరికాని ఊరు వెళ్ళిపోవడానికి, అక్కడ ఎక్కడో పెళ్లి చేసేసుకోవడానికి, అక్కడ ఏదో జరిగిపోవడానికి, అదంతా కూడా ఒక ప్రణాళిక దేవుడికి ఉంది. ఆమేన్ హల్లెలూయా. మోసే అలా పారిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఏదో చేసేసుకుంటున్నాడు, ఏదో అయిపోయింది. భలే ఉందనుకోండి, శుభ్రంగా గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధ పర్వతం నుంచి పిలుపు వచ్చింది. మోషేకి ప్రేరేపణ వచ్చిందనమాట. ఏంట ప్రేరేపణ అంటే ఆ హోరేపు కొండ చుట్టూనే తిరుగుతున్నాడు రోజు గొర్రెలను వేసుకుని. హోరేపు కొండ చుట్టూ తిరుగుతుంటే ఆ హోరేపు కొండ చుట్టూ కంచేసి ఉందంట. ఆ కంచి, ఆ కొండే అద్భుతమైన పర్వతం. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిన కొండది. ఆమేన్ హల్లెలూయా. యాకోబు దేవునితో నుంచునెక్కి దిగడానికి ఆ దర్శనం పొందుకున్న కొండది. హల్లెలూయా. ఇస్సాకు రిమకాను తీసుకెళ్లి అది ఎత్తబాటు జరగడానికి ఒక ప్రత్యక్షపరచబడిన కొండది. అలాంటి కొండ చుట్టూరు ఈ మోసే తిరుగుతున్నాడు. కొండ చుట్టూ తిరుగుతున్నాడు. కొండ మాత్రం ఎక్కడ ఉండలేదు. ఆ మాంగారు అన్నాడంటే చుట్టూ కంచేసేసి ఉన్నది. అది ఏంటి కొండ స్పెషాలిటీ? కొండ ఇంత పవిత్రంగా పరిశుద్ధంగా చాలా ప్రశాంతంగా ఉంది ఈ కొండ అంతానే. ఏంటి దీని స్పెషాలిటీ అని అడిగితే మోయిత్రో అన్నాడంటే ఇది దేవుని యొక్క పర్వతం, ఇది నిజమైన దేవుని యొక్క పర్వతం. ఇది ఈ పర్వతం మీద గేదె వెళ్ళినా, మేక వెళ్ళినా, ఆవు వెళ్ళినా, ఏమి వెళ్ళినా చచ్చిపోతాయి. అసలు ఏమి ఎక్కకూడదు. మనిషి అన్నవాడు పైకి ఇక్కడ శవం అయిపోతాడు, అడ్రస్ కూడా దొరకడం. ఆ పర్వతం మీద ఎప్పుడు వెళ్ళకూడదు. వెళ్ళామా అది దేవుడు నివసించే స్థలం. అది ఆమేన్ హల్లెలూయా. ఆ స్థలము ఒక పవిత్రమైన స్థలం. అది ఆ స్థలానికి ఎక్కకూడదని చెప్పొచ్చాడట ఇత్రో. ఈ యొక్క స్థలం పరిశుద్ధమైన స్థలం అన్నప్పటికీ మోషే ఎప్పుడు ఆ పర్వతం ఎక్కితే బాగుంటుందా? ఆ పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఆ పర్వతం ఎక్కడ పోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నా మహిమ కలుగును గాక. ఏంటి ఆ పర్వతం? ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఒక మెసేజ్ బోధించాడు. ఆ మెసేజ్ ఏంటంటే ఆ పర్వతం మీద ఆకర్షణ. ఆ పర్వతం మీద ఆకర్షణ. ఏంటి ఆ పర్వతం? ఏంటి దీని ఆకర్షణ? ఏంటి దీని యొక్క స్పెషాలిటీ అని చెప్పి వెతుకుతూ ఆ కొండ చుట్టూరు తిరుగుతున్నాడు అని తప్ప ఎక్కలేకపోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒకానొక రోజు ఒక బలమైన ప్రేరేపణ వచ్చి ఏదేమైనా సరే కొండెక్కేయాలనుకున్నాడు. ఏదేమైనా సరే కొండెక్కేయాలని చెప్పి బలవంతంగా ఏదోటి అయిపోతుంది, చట్టం బతిపోతాం అని చెప్పి బలవంతంగా ఎక్కేసాడు కొండ. చావుకు లెక్క తీయకుండా ఆ కొండలోనికి ఎక్కాడండి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందన్నమాట? చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పరిచర్యలు ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటే ఈ రెండవ నిర్గమంలో ఏం జరిగిందో, మూడవ నిర్గమంలో ఏం జరిగిందో చాలా క్లియర్గా బైబిల్ అర్థమవుతుంది. అప్పుడు మనకి వర్తమానం అంటే ఏంటో ఒక బలమైన పునాది మనం వేసుకోవడానికి, బలమైన పునాది దేవుడు వేయడానికి మనం అవకాశం ఇస్తాం. హల్లెలూయా. అప్పుడు మీకు ఒక నిర్ధారణ వస్తుంది, నేను బైబిల్ వెంబడిస్తున్నాను, బైబిల్ దేవుడిని వెంబడిస్తున్నాను, సత్యాన్ని వెంబడిస్తున్నాను, జీవాన్ని వెంబడిస్తున్నాను, దాన్ని నేను పొందుకోవడానికి అర్హుడై ఉన్నాను అనే బలమైన సంకల్పము, ఆశయం మీలోకి వస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా చెప్తానంటే ఇప్పుడు నేను నమ్మేది సత్యం. ఇందాక చెప్పాను మీకు, ఒక భార్య ఎదురు చూపులు ఎందుకు చూస్తుందంటే ఆ భర్తతో ఆమె సహవాసం కలిగి ఉంది, ఆ ప్రేమంతా భర్తకిచ్చింది, ఆమె ఆ భర్తనే ప్రేమిస్తుంది కనుక ఆమె నిరంతరము బయటికి వెళ్ళిన వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే ఉంది. నీకు ఎదురు చూపు రావాలంటే నీకు ఒక బలమైన ప్రత్యక్షత ఉండాలి. అతడు నా భర్త,
ఆయన నా భర్త, ఆయన నా యజమానుడు, ఆయన నా ప్రభువు అని నీకు ఎప్పుడైతే బలమైన ప్రత్యక్షత వస్తుందో అప్పుడు నువ్వు ఎదురు చూపొస్తావు. ఏమేన్ హల్లెలూయా. సంఘం ఎప్పుడు ఎదురు చూస్తుందండి? సంఘము దేవుని కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంది? ఆ బయలుపాటు పొందుకున్నప్పుడు, ఆ వివాహం జరిగినప్పుడు, ఆ యొక్క కార్యాలు నీలో సహవాసంలో ఆ దేవునితో సహవాసం చేసుకున్నప్పుడు, అప్పుడు నువ్వు దాన్ని ఆయన చూడాలి, ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి అనే ఆసక్తి నీలో పెరుగుతుంది. ఒకవేళ చూడాలి, మాట్లాడాలి అనే ఆసక్తి నీలో లేదనుకోండి, నిజంగా ఆయనకి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఆయనకి నీకు ఎటువంటి సంబంధం లేదు. బైబిల్ అంటే మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆయనకి మనకి సత్యంబంధాలు ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుందండి. ఆయనకి మనకి బంధం ఏర్పడినప్పుడే బైబిల్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఒక ఆయన అన్నాడంటే ఈ కాలం మీద ప్రవర్తన్నాడు, భార్యకు లెటర్ రాశాడండి. లెటర్ రాసి మొత్తం అంత జీవితంలో చరిత్ర అంతా కూడా లెటర్ రాసి భార్యకి ఇచ్చాడు. భార్యకి పంపించాడు. మధ్యలో పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు, దొంగసాడిని ఈ భార్య భర్తల లెటర్ ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి ఇందులో, ఆ సీక్రెట్ నేను తెలుసుకున్నామని చెప్పి మధ్యలో ఆ లెటర్ చింపేసి చదివాడట. ఆ లెటర్ చింపి చదివితే ఈయన అన్నాడంట లెటర్లో ఓ మాట, మనము పలానా ఊర్లో పలానా పని చేసినప్పుడు నవ్వు వచ్చింది కదా నీకు, ఆ నవ్వుతున్నప్పుడు నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి దానిలో రాశాడట. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో, ఆవిడ ఎందుకు నవ్విందో ఆ భర్తకే తెలుసు, ఆ భార్యకే తెలుసు. మధ్యలో అక్కడ లెటర్లో రాయలేదు ఇతను. ఆ పలానా ప్లేస్లో నువ్వు నవ్వుతున్నప్పుడు, పలానా విషయంలో నవ్వుతున్నప్పుడు చాలా అందంగా ఉన్నావు అని రాశాడంట లెటర్లో. అంటే ఈ యొక్క చదివి అక్కడ ఏం జరిగిందంటావు, అక్కడ ఏముందంటావు అని బుర్ర కొట్టుకున్నాడు. ఎందుకంటే ఈ విషయం భార్యకి తెలుసు, భర్తకు తెలుసు. అక్కడ ఏం జరిగిందన్నది ఈ వ్యక్తి లేడు అక్కడ. అలాగే చాలా మంది బైబిల్ చదువుతారు, ఈ లెటర్ లవ్ లెటర్ అంట తన భార్యకి. యేసుక్రీస్తు రాసిన లవ్ లెటర్ అంట బైబిల్ ఇది. ఇందులో చాలా గ్యాప్లు ఉన్నాయి. చాలా గ్యాప్ల్లో ఆ దేవుణ్ణిలో ఉన్న దేవుని విశ్వాసులకి తన భార్యకు యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. మధ్యలో చాలా మంది బైబిల్ చదువుతారండి. బైబిల్ చాలా మంది చదివి దీన్ని చదివితే ఈ దూత ఎవరంటావు, ఈ యెహోవా ఎవరంటావు, ఈ యొక్క ప్రభు ఎవరంటావు అంటే నలుగురు ఉన్నారనమాట. ఏం ట్రాన్స్లేట్ చేస్తాడు, యెహోవా దూత వేరు, యెహోవా వేరు, దేవుడు వేరు, ప్రభువు వేరు అంటే నలుగురు ఉన్నారనమాట. మనకి దేవుళ్ళు నలుగురు ఉన్నారనమాట. యెహోవా దూత ఉంది, దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ప్రభు అయిన యెహోవా దేవుడు పైన ఉంటాడు. ప్రభు అంటే ఇంకొక ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే ఇంకొక ఆయన ఉన్నాడు. తండ్రి అంటే పైన ఉంటాడు అని చెప్పి సంఘానికి చెప్పేటప్పుడు వీళ్ళకి మొత్తం మెంటకి పోయి బుర్రకొట్టుకుంటున్నారు విశ్వాసులు. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళకి దృష్టి లేదు, వాళ్ళ భర్త ఎవరో తెలియదు, ఆ ప్రభు ఎవరో తెలియదు, ఆ యెహోవా ఎవరో తెలియదు, ఆ యెహోవా దూత ఎవరో తెలియదు, ఆ యజమానుడు ఎవరో తెలియదు. ఏదో తెలిసిపోయినట్టుగా తలకాయ ఊపేస్తారు గంగిరెడ్డిలాగా. ఏది గాడిద ఇంత పెద్ద పెద్ద చెవులు వేసినట్టదంట. వెంటనే దానికి ఈనేస్తుంది అనుకుంటారు అందరూ. ఇంత పెద్ద పెద్ద ఏదైనా చెప్తుంటే ఇంత చెవులు ఇంత పెద్దగా ఒకటి అంటే దానికి ఈనేస్తుంది అనుకుంటారు అందరూ. ఎండంటది అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది అది. ఆమేన్ హల్లెలూయా. అర్థం కాక అలాగే చూస్తుందంట. ఏంటి అర్థం కాదంటే ఇంతకి ఈ గాడిద కంచెర గాడిద గుర్రానికి పుట్టలేదు, గాడిదకి పుట్టలేదు. నీ తల్లి ఎవరు అని ఎవడన్నా వచ్చాడు కదా అనుకోండి, కొంచెం గాడిదని చూస్తుందంటే కొంచెం గుర్రం చూస్తుందట. దీనికి పుట్టానా నేను, దీనికి పుట్టానా, నా ముక్కు నా నోరేమో దీనిలాగా ఉంది, నా నడుమేమో దీనిలాగా ఉంది. ఇంతకు నేను ఎవరు, నా తల్లి ఎవరు, గాడిద గుర్రమా, అది అర్థం కాక చూస్తుందంట. చెప్పుడేమో తెగినట్టుందని ఓ రెచ్చిపోయి మరీ చెప్పేస్తాడు. ఇంతకు ఏమి లేదు అందులో, అక్కడ ఏమి లేదు. అక్కడ ఏముందంటే దీనికి అర్థం కావట్లేదు. ఎందుకని అర్థం కాదు, చెవులు కట్టేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు డినామినేషన్ ప్రజలు అలా ఉన్నారు. ప్రసంగాలు ఏమో ఈదుగో తెచ్చెట్టేసి, ఈదుగో క్రిస్మస్ పెట్టేసి తెగ ప్రసంగాలు చేసేస్తున్నారు. జనాలకి ఏం అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద విన్నారు కానీ ఏం అర్థం కావట్లేదు. అసలు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు, పండగ ఎందుకు చేస్తున్నారు, అసలు ఆరాధన అంటే ఏంటో మరీ విచ్చలవిడైపోయి క్రిస్మస్ ఆటలు ఎక్కువైపోయారు, క్రిస్మస్ డ్యాన్సులు ఎక్కువైపోయి, క్రిస్మస్ ప్రోగ్రాలు ఎక్కువైపోయి, ఆ సినిమా స్టెప్పుల కంటే ఎక్కువ స్టెప్పులు చేస్తున్నారు. ఇది
వాళ్ళంటే ఏదో డ్యాన్స్ మాస్టర్ ఉండి డ్యాన్స్ వేపిస్తే వాళ్ళు ఆ డ్యాన్స్ వేస్తారు. కానీ వీళ్ళు డ్యాన్స్ మాస్టర్ కూడా లేరు. వీళ్ళకి ఇష్టం వచ్చిన స్టెప్పులు, ఏ స్టెప్పులు పడితే ఆ స్టెప్పులు వేసేస్తున్నారు. హల్లెలూయా. పుల్లుపీట మీద అమ్మాయిలు టీ షర్ట్లు జీన్స్ ప్యాంట్లు వేసుకుని డ్యాన్స్లో ఏంటి కంచెరగాడులు, ఏం అర్థం కాక ఏం డ్యాన్స్ వేస్తున్నారో తెలియట్లేదు, ఏం అర్థం కాక ఏమి ప్రోగ్రాలు వేస్తున్నారో తెలియట్లేదు. ఎందుకంటే అర్థం కాదు అసలు దేవుడు అంటే ఏంటో, క్రిస్మస్ అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, సత్యం అంటే ఏంటో ఏం అర్థం కావట్లా. ఏదో మన పూర్వీకులు మన పెద్దలు ఏదో మనకి ఎట్టారు పండగ, మనం డ్యాన్సులు ఎత్తే సరిపోద్ది, గొంతులు ఎత్తే సరిపోద్ది అనుకుంటున్నారు. ఏంటయ్యి ఏమర్థమవుతుంది? లవ్ లెటరు దేవుని పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మోషే ఏ విధంగా కదులుతున్నాడో, ఈ మోషే యొక్క ప్రవర్తన ఎట్లా ఉన్నదో, ఈ మోషే యొక్క విధానం దేవుడు ఎలా నడిపించాడో మనకి అర్థమైంది అనుకోండి. ఈ యేసుక్రీస్తు ఎలా కదిలాడో, ఎందుకు కదిలాడో అర్థమవుతుంది. తర్వాత మూడో నిర్గమం యొక్క ప్రవక్త యెహోవా దూత ద్వారా విలియం బ్రహ్మం ఏ విధంగా కదిలాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనం బలమైన సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఎస్, బైబిల్లో మోషే నడిపించిన దూతే ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రహ్మం నడిపించింది. బలగుద్దు మరిగిస్తాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ దూతతో మోషే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నేను ఏమాత్రం అర్హత ఉంది ప్రభువా అని చెప్పి ఇతను తనను తను తగ్గించుకుంటున్నాడు. మోషే ఆ యొక్క మాట్లాడడానికి ఆ కొండ చుట్టూ తిరిగి 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 అలిసిపోయి ప్రాణాలు తెగించేసి కొండ మీదకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవర్త కూడా తిరిగి తిరిగి అలిసిపోయి ఏం చేయాలో తెలియక ప్రాణం మీద ఇసుకెత్తిపోయి చచ్చిపోదామని నిర్ణయం తీసుకుని ఆ గ్రీన్ మిల్స్ అనే గుహలోకి వెళ్ళిపోయాడు. గ్రీన్ మిల్స్ అనే గుహ ఉంటుందండి. అక్కడ ఇంచుమించు జనాలయానికి 40 మైళ్ళు. మైల్ అంటే 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు అంటే 40 మైళ్ళు. 40 × 3 ఎంత కొడితే ఎంత వస్తుందండి? 40 × 4 = 12, 120 కిలోమీటర్లు. జనారణ్యానికి 120 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు. ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఇది వరకే మిల్లు ఏదో నడిచిందట. మిల్లు నడిస్తే ఆ మిల్లులో ఇతను అప్పుడప్పుడు ఆ యొక్క అడవిలోకి వెళ్ళిపోయాడు. భయంకరం క్రూర జంతువులు ఉండే ప్లేస్ అది. క్రూర జంతువులు ఉండే ప్లేస్ అది. చచ్చిపోదామని నిర్ణయం తీసేసుకుని వెళ్ళిపోయాడు. అందులోకి వెళ్ళిపోయాడు. అందులోకి వెళ్ళిపో గుహ దొరికితే ఆ చిన్న గుహ భూమి కిందకు ఉంటుంది అనమాట. ఒక 14 అడుగుల దూరంలో కిందకు ఉంటుంది ఒక చిన్న సొరంగం. ఆ సొరంగంలో వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళిపోయి ఆ సొరంగంలో 14వ సంవత్సరంలో ఒక ఎన్నుకున్నాడు. అది ఎవరు వెళ్ళకుండా కంచేసి దాచుకున్నాడు ఆ గుహని. ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. అందులో చిన్న పిరమిడ్ ఉంటుందండి. ఇలాంటి పిరమిడ్ ఒకటి ఉంటుంది. ఏది ఇదిగోండి, ఇలా ఒక పిరమిడ్ ఉంటుంది. ఈ పిరమిడ్ లాగా ఉంటుంది, చిన్న పిరమిడ్ అది. ఆ పిరమిడ్ లాగా ఉందన్నమాట. ఆ గుహలోకి వెళ్ళిపోతాడు ఈయన. ఆ గుహలోకి వెళ్ళిపోయి చచ్చిపోదామని చెప్పి పచ్చి మంచినీళ్ళు ఉంటుకోకుండా 3 రోజుల పాటు అలాగే ప్రార్థన చేస్తూ ఎందుకంటే ప్రాణం మీద ఇసుకెత్తిపోయాడు. జనాలందరూ పిచ్చోడు అంటున్నారు. నరాల వీక్నెస్ వచ్చేసింది ఇతనికి అంటున్నారు. దెయ్యాలు ఇతనితో మాట్లాడుతున్నాయి అంటున్నారు. చాలా భయంకరమైన ఒక వ్యక్తిగా చూస్తున్నారు విలియం బ్రహ్మాన్ని. దెయ్యం పట్టుకోడు అంటున్నారు. చాలా భయంకరంగా చూస్తున్నారు. సొంత తల్లే ఏమంటుందంటే నరాల వీక్నెస్ వచ్చేసింది అందుకే ఇలాగ అయిపోయాడు అన్నాడు. సొంత తల్లి అంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెంటలికి పోయింది. జీవితం ఎడత పుట్టేసింది. చచ్చిపోదామని వెళ్ళిపోయి గ్రీన్ మిల్స్ లోకి వెళ్ళిపోయి ఆ పిరమిడ్ అట్టుకుని ఏట మొదలెట్టాడు. ఆ పిరమిడ్ అట్టుకుని ఏడుస్తూ బాధపడుతూ ఉండగా 3వ రోజున ఒక చిన్న నక్షత్రం వలె ఆ చీకట్లో చిన్న నక్షత్రం వల్ల చిన్న చుక్క రావడం మొదలెట్టింది. ఆ చుక్క వస్తుంటే ఈ చీకటంతా వెళ్ళిపోయి వెలుగు వస్తుంది. ఆ చుక్క వచ్చింది. నలగలాగా ఉన్న చుక్క, మెరుపులాగా ఉన్న చుక్క అంతకంతకంతకంతకంతకంతకంతకంత అలా పెద్దదవుతుంది. ఆ చుక్క అలా పెద్దదవుతుంటే వెంటనే ఆ చుక్క అలా పెద్దదయ్యాడు. భయం వేసి ఆ పిరమిడ్ వదిలేసి అటు ఇటు పారిపోతాకి ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడు. రాయల పక్కన దాక్కుని ముందు మూలకి వెళ్ళిపోయాడు. దాక్కున్నాడు. ఆ చుక్క అంతకంతకంతగా పెద్ద చంద్రబిండంలాగా అయిపోయి 200 పౌండ్లు కలిగిన వ్యక్తి, అందులో నుంచి ఒక వ్యక్తి దేవదూత అందులో నడుచుకుంటూ వచ్చేసింది బయట.
హల్లెలూయా. ఆ చంద్రబింబంలో ఉన్న యొక్క పెద్ద కాంతిలో నుంచి ఒక వ్యక్తి సడన్ గా దూకాడు. ఇది ఎలా ఉంటదంటే సినిమా చూపిస్తారు చూసారా, క్రియేట్ చేసేసి ఒక బాల్ నుంచి దేవుడు అమాంతంగా ప్రత్యక్షమైనట్టు అలా చూపిస్తారు చూసారా. ఇది అలా ఉంది. ఆ చంద్రమండలంలో నుంచి అంత చంద్రబింబంలో నుంచి ఒక వ్యక్తి 200 పౌండ్లు అంట ఆ వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి వచ్చి విలియం ధనం దగ్గరికి వచ్చాడట. ఎవరు నువ్వు? నేను యెహోవా దగ్గర నుంచి పంపించబడిన యెహోవా దూతను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చావు? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావయ్యా? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నా తల్లి ఇలాగ అన్నది, ఆ సమాజం ఇలాగ అంది, నా ఇరుగు పొరుగులు ఇలాగ అన్నారు, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఇలా బతకనిస్తున్నావు, నన్ను మనశ్శాంతి లేకుండా ఎందుకు బతుకుతున్నాను, ఇలాగా అలాగాని ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ జీవితం యొక్క సమస్యను తెలుసుకోవడానికి కదా, నీ జీవితం యొక్క సమస్యను తెలుసుకోవడానికి కదా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నిన్ను పుట్టిన దానికి మొదలెట్టి చచ్చిపోయే వరకు నీ జీవితంలో ఏం జరుగుతుందో మొత్తం చెప్పారు, రాసుకోన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఏంటి ప్రభువా, నేను ఎవరిని? చెప్తాను కూర్చో అని మొత్తం లైఫ్ స్టోరీ మొదలెట్టింది. ఏంటి లైఫ్ స్టోరీ అంటే, నీవు ఒక ఎల్ల బ్రహ్మం అనే ఒక వ్యక్తికి పుట్టిన బాబువి. నీ తండ్రి లాంటివాడు, నీ తల్లి లాంటిది. ఒక మంచు కొండలో నువ్వు విధంగా పుట్టావు. నువ్వు పుట్టినప్పుడు ఒక చెక్కలింట్లో పుట్టావు. ఆ చెక్కలింట్లో నువ్వు పుడుతున్నప్పుడు ఆకాశంలో 7 నక్షత్రాలు ఫామైనాయి. విలియం బ్రహ్మం నువ్వు భూమి మీద పడుతున్నప్పుడు 7 నక్షత్రాలు ఆకాశంలో ఫామైనాయి. నువ్వు పుట్టినప్పుడు ఒక అగ్ని స్తంభం నీ దగ్గరకు వచ్చింది, ఒక పావురు నీ దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. నువ్వు ఒక సూచన కింద పుట్టావు. ఏంటి ఆ సూచన? ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి మోషేను పంపించినట్లుగా ఈరోజు అన్య జనుల్లో ఉన్న దేవుని బిడ్డలందరిని విడిపించి దేవునికి ఒక సంఘమును ఏర్పాటు చేయడానికి వారిని బయటికి పిలిచి, మర్మయుక్తమైన బబులోను నుంచి బయటకు పిలిచి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు నిన్ను భూమి మీద పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. మోషేకు 2 సూచనలు ఏ విధంగా ఇవ్వబడ్డాయో నీకు కూడా అలాగే 2 సూచనలు ఇవ్వబడతా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా అని చెప్పి విలియం బ్రహ్మం మొత్తం జీవిత చరిత్ర అంతయు కూడా దూత చెప్పుకుంటూ వచ్చింది. హల్లెలూయా. అయితే ఈ విషయాలన్నీ మీకు ముందు ముందు అర్థమవుతాయి. నేను పై విషయాలు చెప్తున్నాను ఇంతవరకు. నేను లోపలికి వెళ్ళట్లేదు, మెసేజ్ లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే కొంచెం మనం పునాది వేస్తే, కట్టబడితే, అప్పుడు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తాడని నేను వెతుకుతున్నాను, ప్రార్థిస్తున్నాను. చాలా భారంతో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఆ కార్యంలోకి మనం నడిపించాలని చాలా భారంతో నేను దేవుని వెతుకుతా ఉన్నాను. దేవుడు ఆ సహాయం మనకి ఎప్పుడు తీసుకొస్తాడో నాకు తెలియదు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ప్రియమైన సహోదరులారా, మనం చేసే భక్తి అందరిలాంటి భక్తి కాదు. మనం నమ్మే దేవుడు అందరిలాంటి దేవుడు కాదు. మనం అందరిలాంటి మనుషులం కాదు. మనం ఒక నాజీరు చేయబడిన మనుషులమై ఉన్నాం. మనం ఒక ప్రత్యేకించబడిన జనులమై ఉన్నాం. మనము దేవుడికి ఒక ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేకించబడిన జనాంగం మనం. హల్లెలూయా. ఆ ప్రత్యేకించబడిన జనాంగానికి ప్రత్యేకించబడిన దేవుడు మనకు ప్రత్యేకమైన స్థానాన్ని బైబిల్లో పెట్టించాడు. ఇప్పుడు ఈ కార్యాలను మనం చూస్తే బైబిల్లో మన స్థానాన్ని వెతుక్కుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు మోషే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మోషేకి అన్ని చెప్పాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఏ విధంగా అద్భుతాలు చేస్తాడో, మోషేని పొరవని ఎలా మొత్తపోతా ఉన్నాడో, మరణంతో ఎలా వస్తా ఉందో, అక్కడ తెగుళ్ళు ఎలా వస్తా ఉన్నాయో, నీరు రక్తముగా ఎలా మారిపోతా ఉందో, ఈగలు కలుగును కానీ ఎలా వస్తాయో, దోమలు కలుగును కానీ ఎలా వస్తాయో, కప్పలు కలుగును కానీ ఎలా వస్తాయో, ఈ పిక్చరంతా చూపిస్తున్నాడు మోషేకి. హల్లెలూయా. ఈ కాలమే ప్రవర్తకు కూడా దేవుడు అలాగే గుహలో చెప్తా ఉన్నాడు. వధువుకి ఏర్పాటు చేసేటప్పుడు సంఘ శాఖల నుంచి ఏ విధంగా తీవ్రమైన వ్యతిరేకలు వస్తాయో, భూమి మీద 7 తెగుళ్ళు ఎలా భూమిపైకి వస్తున్నాయి. అందుకే ఈ కాలమే ప్రవర్త బోధించాడు. 7 తెగుళ్ళు బోధించాడు. మొదటి బోరు ఊదుతున్నప్పుడు మొదటి తెగులు ఎలా వస్తా ఉందో,
రెండవ బోర ఊదుతున్నప్పుడు రెండవ తెగులు ఎలా వస్తుందో, మూడో బోర ఊదుపడుతున్నప్పుడు మూడో తెగులు ఎలా వస్తుందో, నాలుగో బోర ఊదుపడుతున్నప్పుడు నాలుగో తెగులు ఎలా వస్తుందో, అలా 1, 2, 3, 4, 5, 6, 7 తెగుళ్ళు భూమిపైన ఏ విధంగా పడతా ఉన్నాయో, ఆ తెగుళ్ళు భూమిపైన ఎలా కుమ్మరిస్తా ఉన్నాయో, ఐగుప్తు మీద పడ్డ తెగుళ్ళే, ఐగుప్తు మీద పడ్డ కుమ్మరించబడిన తెగుళ్ళే ఈ యొక్క చివరి కాలంలో మూడో నిర్గమం జరిగే టైంలో ఏ విధంగా 7 బూరల ద్వారా 7 తెగుళ్ళు ఏ విధంగా ప్రపంచం మీద పడతా ఉన్నాయో మోషేకు దేవుడు యెహోవా దూత చెప్తున్నట్లుగా విలియం బ్రహ్మంకి యెహోవా దూత అక్కడ చెప్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు యెహోవా దూత అక్కడ వివరిస్తా ఉంది. ఇక్కడ మోషే ఆ యొక్క విషయాలన్నీ పట్టుకుని ఇప్పుడు ఏమంటున్నాడు 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. అందుకు మోషే చిత్తగించుము, వారు నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరూ. ఆ విషయం బాగా మోషేకు బాగా తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలు ఎంత మూర్ఖులు, దేవుని స్వరాన్ని చెప్తే ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తారో, ఏ విధంగా వాళ్ళు రాజు పెట్టుకోవడానికి సిద్ధపడతారో, దేవుని వాక్యం చెప్తే ఏ విధంగా వాళ్ళు చంపడానికి సిద్ధపడతారో, వాళ్ళ విషయాలన్నీ అంతకుముందు జరిగిన పరిస్థితులన్నీ మోషేకు బాగా తెలుసు. మోషే దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను పంపాలనుకుంటున్నాను నిజమే, నువ్వు నన్ను పంపాలనుకుంటున్నాను నిజమే, కానీ నా మాట వాళ్ళు నమ్మరు, నా మాట వాళ్ళు వినరు, నాకు యెహోవా ప్రత్యక్షం కాలేదంటారు. ఈ కాలమే ప్రవక్త వచ్చి, అయ్యా దేవుడు నా యెహోవా దూత నా దగ్గరికి వచ్చింది, నాకు ప్రత్యక్షమైంది, ఈ కాలం యొక్క వర్తమానం నాకు ఇచ్చింది, ఈ వర్తమానం పట్టుకొని మీకు ఇచ్చాను, ఈ వర్తమానం ద్వారా మీరు పాలు తేలా ప్రవహించి దేశంలోకి వెళ్తారు, పరిశుద్ధాత్మలోకి వెళ్తారు అని చెప్తే ఈ కాలమే ప్రవక్త నమ్ముతున్నారా? నమ్ముతున్నారండి? ఆ కాలంలో మోషేని ఎలాగైతే నమ్మలేదు, ఆ కాలంలో మోషేని ఎలాగైతే నమ్మలేదు, ఈ కాలంలో ఉన్న మోషేని కూడా నమ్మరు, ఈ కాలంలో ఉన్న ఇక్కడ నిజమైన మోషేని కూడా నమ్మరు. అందుకే మోషే చెప్తున్నాడు, వాళ్ళ స్వభావాలు ఎరిగి, వారి ఉద్దేశాలు ఎరిగి, వారి జీవితాలు ఎరిగి ఆ మాట అందుకే పలుకుతున్నాడు. అక్కడ నన్ను నమ్మరయ్యా, యెహోవా నాకు ప్రత్యక్షం కాలేదంటారు, నాకు నా జీవితం ఏంటి, నా యొక్క ఉద్దేశాలు ఏంటి, నేను ఏ విధంగా ఉన్నాను, నా మాటలు అల్లాలని నమ్ముతారు. తుడుచుకుంటాకు టవల్ లేదు, వేసుకుంటాకు చట్ట లేదు, ఎంత భయంకరంగా నా జీవితం ఉన్నదంటే నన్నెవరు చేసుకుంటారయ్యా, నా మాట ఎవరు వింటారు, నాకు ప్రత్యక్షం కాలేదంటారు కదా అని చెప్పి మోషే మాట్లాడుతున్నాడు. విలియం బ్రహ్మం కూడా అదే చెప్పాడు, నన్ను నమ్మరండి, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను చేయలేని పని. ఆమేన్, హల్లెలూయా. నిజమైన దేవుని సేవకుడు ఎప్పుడైనా సరే పరిచర్య చేయడానికి ముందుకు రాడు, పరిచర్య చేయడానికి ముందుకు రాలేడు కూడా. ఎందుకంటే వాస్తవాలు తెలుసు, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు, ఆ వ్యతిరేకలు ఎలా ఉంటాయో తెలుసు, ఆ ఉద్దేశాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించి ఆ విశ్వాసులు ఎలా దాడి చేస్తారో, విశ్వాసులు ఏ విధంగా పగబడతారో, విశ్వాసులు ఏ విధంగా తృణీకరిస్తారో, విశ్వాసులు ఎలాగ త్రోసివేస్తారో అవన్నీ కూడా మోషేకు బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఎంత చెప్పినా ఎంత ఏడిపిస్తారో, ఎంత భయంకరంగా బాధ పెడతారో ఈ విషయాలన్నీ మోషేకు బాగా తెలుసు. అయినాగా అవన్నీ ఆలోచించే మోషే ఎలానన్నాడు, యెహోవా అడిగాను, దేవుడు నాకు మహిమ కొలను కాక. మోషేని వెళ్ళనన్నాడు, నా మాట నమ్మనన్నాడు. దేవుడు అంటే ఒక అద్భుతం ఇచ్చాడు, ఒక సూచన ఇచ్చాడు. ఒకవేళ ఈ సూచన ఇస్తే దీన్ని బట్టి అభిషేకించబడిపోయి వెళ్ళిపోతాడేమో నా కుమారుడు అనుకుని మోషేకి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఒక కర్ర నీ చేతిలో ఉన్నాడు, కర్ర పడే కింద పడేసాడు, పాము అయిపోయింది. ఆ పాముని చూసి అక్కడ పారిపోయాడు. నీళ్ళు తోకట్టుకున్నాడు, నీళ్ళు తోకట్టుకున్నాడు, కర్ర అయిపోయింది. అరే చాలా విచిత్రంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. ఆయన అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైన నమ్ముదురే నేను. యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొని, మనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై
హిమవలె తెల్లరాయిను. మరి తరువాత ఆయన చెయ్యి మరలా రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరముల ఆయన. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయినా రెండవ సూచన బట్టి విందురు. వారి రెండు సూచన బట్టి నమ్మకాన్ని మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన ఈ నీళ్లు పొడి నేల మీద రక్తమగున నేను. అప్పుడు మోషే 3 సూచనలు ఇచ్చాడండి. ఒకటేమో కర్ర, రెండోదేమో చేతిలో నుంచి గుండెల మీద పెట్టుకుంటే కుష్టి వ్యాధి గలది అయిపోతుంది, మళ్ళీ తీసి ఇలా పెట్టుకుంటే నార్మల్ అయిపోతుంది. అదొకటి చెప్పాడు. దీన్ని బట్టి కూడా నమ్మకపోతే మూడోది ఏంటంటే ఏటిలో నీళ్ళు తీసి నేల మీద పోతే రక్తం అయిపోతుంది అని చెప్పాడు. 3 సూచనలు ఇచ్చి 3 సూచనలు బట్టి నమ్ముతాడు వెళ్ళన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఈ మోసే? అప్పుడు మోసే, ప్రభువా ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యం గలవాడును, నాలుగు మందలెక్కిపోయి నాకు మాటలు రావు, నచ్చోడు నేను. ఆహా, ఇంక ఎలాగా దేవుడు తప్పించేలా లేడని చెప్పేసి, ఎవరి మీద ఎట్టినా దేవుడు వదిలేలా లేడని చెప్పేసి ఇప్పుడు ఏమంటాడు? నేను నచ్చోడు ప్రభు, నాకు మాటలు రావు, నన్ను వదిలే ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు స్వస్థత వరం ఇచ్చేయడని చెప్పి పెద్ద పూట పెట్టేసి రండి నా ప్రజలారా నేను ప్రార్థన చెప్తే స్వస్థత జరిగిపోతుంది రండి అంటలేదు. ఈ రోజు ప్రజలకి చిన్న వరం ఇస్తే తక్కువలే మా భూమి మీద నిలబడరు. ఎంత పెద్ద పెద్ద కూటలు ఇట్టేస్తున్నారు చూడండి. ఓ ప్రార్థన వరం ఇస్తే పెద్ద పెద్ద కూటలు ఇట్టేస్తున్నారు, ఓ స్వస్థ వరం ఇస్తే పెద్ద పెద్ద కూటలు ఇట్టేస్తున్నారు, ఒక ప్రవచన వరం ఇస్తే పెద్ద పెద్ద కూటలు ఇట్టే జనాలందరూ పోయి చేస్తున్నారు. ఈ నీకు వరాలు ఇచ్చిన నేను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజమైన సేవకుడికి అబద్ధమైన సేవకుడికి ఇదే తేడా. నిజమైన సేవకుడికి అబద్ధమైన సేవకుడికి ఇదే తేడా. అబద్ధమైన సేవకుడికి చిన్నది ఇస్తే పరిగెత్తుకెళ్ళిపోయి పెద్ద సేవ పెట్టండి. పాస్టర్ గారండి ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిపోతుందండి. జరిగిపోతుంది, మరి ఇచ్చే వరం జరగకపోతే ఎలాగా? అయ్యి బాబా అసలు ప్రార్థన చేస్తే కుంటాడు కాళ్ళు వచ్చేస్తే మరి స్వస్థత వరం ఇచ్చాడు దేవుడు. వస్తే ఆ వరం ఎట్లా వెళ్ళిపోతే పెద్ద సేవ చేయడం అతను. కానీ అసలైన విషయం పట్టుకోవట్లేదు. ఇంకో ఏదో వెతుకుతున్నాడు మోసే. నేను వెళ్ళలేను ప్రభు, నేను నచ్చోను ప్రభు, నన్ను వదిలే ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా మనిషికి నోరిచ్చింది ఎవరు? మోగవారిని చెవిటి వారిని దృష్టి గలవాడిగా చేసింది పుట్టించిన వాడింది ఎవరో? యెహోవానయ్య నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలకవలసినది నేను నీకు బోధించేదని అతనితో చెప్పాను. సూచనలు ఇచ్చాను కదయ్యా, సూచనలు ఆపేరు పోని. నేను నీ హృదయంలో ఉండి పరిశుద్ధాత్మకుడు నిన్ను నోటిలో మట్టిలో దేవుడు అన్నాడు. ఏమన్నాడు? మాట్లాడువారు మీరు కాదు. ఎవరు మాట్లాడేది? దేవుడే పరిశుద్ధాత్మగా లోనను మాట్లాడతాడని చెప్పాడు. అదే ప్రామిస్ ఇక్కడ మోసేతో చేస్తున్నాడు. నీ నోటికి నోరే ఉంది, నేను మాట్లాడతాను. నేను మోగోడు నోరిచ్చింది నేనే కదా. వెళ్ళు అంటున్నాడు, వెళ్ళాడు, వెళ్ళు అంటున్నాడు. మళ్ళీ మోసే అంటున్నాడు, అయ్యో ప్రభువా నీవు పంపవలసిన వాడిని పంపు, నన్ను మాత్రం వద్దున ఆయన. నువ్వు ఎవరిని పంపాలనుకున్నావు వాళ్ళని పంపు, నన్ను మాత్రం పంపించవద్దు ప్లీజ్ ప్రభువా. ఆయన మోసే మీద కోపపడి, అంటే మోసే మీద కోపపడి చిరాక పడే వరకు కూడా చాలా మంది చూడండి, పిల్లలకి చెప్తారు, ఒకసారి చెప్తారు, రెండుసారి చెప్తారు, మూడోసారి చెప్తారు, ఏం లేదనుకో ఒక కసిరేట్ వేస్తారు, ఇలా అంటారు. ఎప్పుడైతే అన్నారో అప్పుడు వెళ్తాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడు కూడా చెప్పాడు 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 వెంటనే ఇంకా మోసే నేను నచ్చుంది అన్నాడు. కానీ చెప్పు నాకు ఎన్ని ఒకటి మాన్యం ఉందని కానీ చెప్పి అన్నాడు. నన్ను వాళ్ళు చేర్చుకోరన్నాడు, ఏదో చెప్తున్నాడు, చాకులన్నీ చెప్తున్నాడు. అప్పుడు దేవుడు కోపపడ్డాడు. దేవుడు కోపపడి లేవీడకు మీ అన్న అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడతాడు నాకు తెలుసు, ఇదిగో అతను ఎదుర్కొని వచ్చుచున్నాడు,
అతడు నిన్ను చూసి తన హృదయం సంతోషించును. ఎందుకంటే మోసి పారిపోడు కదా, ఎక్కడో పారిపోయాడు. మోసి ఎక్కడున్నాడు ఆహారం నెత్తుకుంటా వస్తున్నాడు. హల్లెలూయా. ఆహారం నెత్తుకుంటా వస్తున్నాడు. అదిగో నీ అన్న వస్తున్నాడు, నెత్తుకుంటా నీ అన్న వస్తున్నాడు. అతను హృదయంలో నిన్ను చూసిన చాలా సంతోషం చెప్తున్నాడు. సంతోషం వస్తుంది అతనికి, చాలా ఆనందం వచ్చేస్తుంది. నీవు అతనితో మాట్లాడి నీ నోటికి మాటలు అందించవలెను. నీ నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించేదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడతాడు. అతడే నీకు నోరుగా ఉంటాడు. నీవు అతనికి దేవునిగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. మోషే అనే ప్రవక్త దేవునికి మాదిరిగా ఉంటే అహరోను అనే యాజకుడు సమాజానికి మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే అహరోను ఒక యాజకత్వము సమాజానికి మాదిరిగా ఉన్నది. మోషే కార్యము ప్రవక్త దేవుడికి మాదిరిగా ఉన్నది. అంటే దేవుడు మోషేలో ఉంటాడు. మోషే అహరోనుకి దేవుడిగా ఉండి అహరోనుకి ఆజ్ఞాపిస్తే అహరోను సంఘానికి ఆజ్ఞాపించాలి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా సంఘానికి దేవుడు పెట్టిన క్రమం ఇదండి. ఒక ప్రవక్త సంఘానికి ఒక ప్రవక్త దేవుడైతే యాజకత్వము సంఘానికి ప్రాతినిధ్యం వహించాలి. అంటే ఒక పాస్టర్ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తే పాస్టర్కు దేవుడు ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. పాస్టర్ ఎక్కడి నుంచి వాక్యం తీసుకొస్తాడంటే దేవుడు ప్రవక్త ద్వారా ఏదైతే మాట్లాడాడో, ఏ వర్తమానం అయితే సెలవిచ్చాడో ఆ వర్తమానంలో నుంచి దేవుడు వాక్యాన్ని పాస్టర్ తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరంటే వర్తమానం అయి ఉన్నది. ఈ వర్తమానంలో నుంచి పాస్టర్ వాక్యం తీసుకొస్తాడు. పాస్టర్ కూడా డైరెక్ట్ గా దేవుడి దగ్గర వాక్యం తీసుకురాలేడు. పాస్టర్ కూడా డైరెక్ట్ గా దేవుడిని కలవడానికి లేదు. అహరోనికి డైరెక్ట్ గా దేవుడిని కలుసుకోవడం లేదు. అహరోని కలుసుకోవాలంటే మోషేతో మాట్లాడాలి. మోషే వచ్చి అహరోనికి చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏంటి మోసే ప్రజలు ఇలాగ అంటున్నారు, ఏం చేద్దాం అని అహరోను మోషేని అడగాలి. ఏంటి ప్రభువా అహరోను ఇలాగ అంటున్నాడు, ఏం చేద్దాం అని మోషే దేవుడిని అడగాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు సంఘానికి ఇచ్చిన కార్యక్రమం. ఇది దేవుడు సంఘానికి ఇచ్చిన ఏర్పాటు. ఇది దేవుడు ఇచ్చిన సంఘానికి ఇచ్చిన బయలుపాటు. ఈ బయలుపాటు మీదనే, ఈ ప్రత్యక్షత మీదనే దేవుడు సంఘాన్ని కడతా ఉన్నాడు. అందుకే దేవుడు ప్రవర్తన ఏర్పాటు చేసి సంఘము సంపూర్ణం అవడానికి ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లుగా దేవుడు ఏం చేశాడని సంఘానికి 5 రకాల పరిచయం ఇచ్చాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చదువుదాం ఒకసారి ఎఫెసీ పత్రిక. ఇది చదివి ముగిస్తాను, నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తాను. దీన్ని అన్ని మెసేజ్లు కలిపి మీరు వింటా ఉంటేనే మీకు నేను ఏం చెప్తున్నానో మీకు గ్రహిస్తారు. లేకపోతే అక్కడ మొక్క ఇక్కడ మొక్క ఇక్కడ మొక్క అక్కడ మొక్క మీకు గలిబిలైపోద్ది. మీరు మెసేజ్లు వింటా ఉంటేనే మీకు అర్థమవుతుంది చక్కగా. 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. 4 నుంచి చదువుదాం. 4వ అధ్యాయం 4 నుంచి చదువుదాం, మన క్లారిటీ వస్తుంది ఇక్కడ. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిజమము ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ముగ్గురు దేవుడు లేరు ఇక్కడ. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోను వ్యాపించి అందరిలోను ఉన్నాడు. అంటే అందరికి పైగా తండ్రిగా ఉన్నాడు, అందరిలో యేసుక్రీస్తుగా వ్యాపించాడు, అందరిలోనికి పరిశుద్ధాత్మగా వస్తూ ఉన్నాడు. కానీ ఒక్కడే, ఒకే ఆత్మ. ఒకే ఆత్మ 3 కార్యాలు చేస్తూ ఉంది. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా మన జీవితంలోకి వస్తూ ఉంది. అయితే ఈ యొక్క ప్రత్యక్షత మనకు వస్తేనే ఇప్పుడు మనం చదివే కార్యక్రమం మనకు అర్థమవుతుంది. దేవుడు ఒక్కడే, మన భర్త ఒక్కడే, మన యజమానుడు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే అని ఎప్పుడైతే ప్రత్యక్షత మన జీవితంలోకి వస్తుందో, ఎప్పుడైతే మేము గుర్తిస్తామో, ఆయనతో సహవాసం కలిగి ఉంటామో, అప్పుడు మనం చదవబోయే కార్యక్రమం ఇక్కడ అర్థమవుతుంది. అయితే ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము చెప్పున
కృప ఇవ్వబడిను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క కింది భాగాలకు దిగినని అర్థం ఇచ్చిచున్నది. దిగగా దిగువాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలం అన్నింటిలో కంటే పైగా ఆరోహణమైన వాడే ఉన్నాడు. మనందరము విశ్వాసంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణమగుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణమైన సమానమైన సంపూర్ణత కలగవరకు వరకు ఆయన ఇలాగూ నియమించినంటే మన స్థానం ఎక్కడుంది? క్రీస్తుతో సమానంగా పొందుకునే స్థానం పైన ఉంది. అంటే క్రీస్తుతో దేవుడు మనం సమానంగా చేసేసాడు. క్రీస్తు మనము ఒకే సింహాసనం మీద కూర్చుంటాం. ఆయనతో కలిసి భోజనం చేసి ఆయనతో పాటు కూర్చుని ఆయన పరిపాలించే సింహాసనం మీద కూర్చునే హక్కు దేవుడు మనకి ఇచ్చాడు. ఏమేన్ హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చదవండి. పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు పరిచర్య ధర్మం జరిగినట్టును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవర్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశులుగా నియమించాను. అందువలన మన మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయ్యెత్తులతోనూ గాలికి కొట్టుకుని పోవు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు. అలల చేత ఎగురుగొట్టబడిన వారిట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో కూడా ఎదుగుదుము. దేవుని మహిమ కలుగును గాక. అంటే అన్ని విషయాల్లో కూడా మనం ఎదగాలంటే, సంపూర్ణ కార్యసిద్ధి మన జీవితంలో జరగాలంటే, అన్నిటికి మనం ఎగిరిపోకుండా, అన్నిటికీ కొట్టుకుపోకుండా స్థిరముగా బండ వలె నిలబడాలంటే మన జీవితాల్లో ఈ యొక్క 5 రకాల ద్వారా వస్తున్న నిజమైన యాజకత్వములో నుంచి మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నారంటే ప్రవక్తల యొక్క ఆధీనంలో ఉండి, ఆ ప్రవక్త యొక్క యాజకత్వం కింద ఉండి, ఆ ప్రవక్త ద్వారా వర్తమానం ఇచ్చిన వర్తమానం పట్టుకుని ఈ 4 వ్యక్తులు దాన్ని బోధిస్తారు. ఆమేన్ హల్లెలూయా. కానీ ఈరోజు ప్రవర్త లేడు, అపోస్తులు లేడు, సువార్తికులు లేడు. ఏదో పరిచర్య అలా కట్టేస్తున్నారు, మూలకో సంఘం కట్టేస్తున్నారు. పరిచర్య ఎగిరిపోయింది, స్వార్థకులు ఎగిరిపోయారు, అపోస్తులు ఎగిరిపోయారు, కాపర్లు ఎగిరిపోయారు, బోధకులు ఎగిరిపోయారు, ప్రవర్తలు ఎగిరిపోయారు. పాస్టర్లే పెద్ద హీరోలు అయిపోయి ప్రపంచాన్ని గలిబిలి చేసేసి భయంకరంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసి మొత్తం మర్మయుక్తమైన బబులను నడిపించేస్తా ఉన్నారు. హల్లెలూయా. అమ్మా సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా మనం కట్టబడాలంటే ప్రవక్తలో నుంచి వాక్యం రావాలి. ప్రవక్తలో నుంచి సేవకుడు వాక్యం తీసుకోవాలి. ప్రవక్తలో నుంచి సేవకుడు వాక్యాన్ని ఎప్పుడైతే తీసుకుంటాడో ఆ సంఘము సంపూర్ణ సిద్ధి పొందుతాడు. ఆ సంఘము యేసుక్రీస్తు యొక్క స్థానంలోకి వెళ్తాది. ఆ స్థానంలో ఆ యొక్క సంఘము యేసుక్రీస్తు సమాన వారసత్వం పొందుకుంటాడు. కానీ ఈరోజు సంఘానికి ప్రవక్త లేడు. సంఘానికి ప్రవక్త లేడు. ప్రవక్త వచ్చి వాక్యం చెప్పి, అయ్యా ఈ వాక్యం ఇదిగో, సత్యం ఇదిగో, దేవుడి దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చానని చెప్తే ఆ ఇజ్రాయేల్ ప్రజలు తోచేసినట్టుగానే ఈరోజు ప్రవర్తనే సంఘ శాఖలన్నీ కూడా తోచేస్తున్నాయి. హల్లెలూయా. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి 3వ నిర్గమంలో దేవుడు మనకు ఒక ప్రవర్తన పంపించి, నిర్గమం యొక్క ప్రవక్తగా ప్రవక్తకు చెందిన యాజకత్వం కింద మనం ఉన్నామని గుర్తింపుగా దేవుడి వర్తమానాన్ని పంపించి దేవుడు మనం రుజువు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రవక్త యొక్క వర్తమానాన్ని పట్టుకుని చివరి కాలంలో బైబిల్ బోధిస్తున్నారో వారు మాత్రమే సంపూర్ణ కార్యసిద్ధి పొంది యేసుక్రీస్తు సమాన వారసత్వం పొందే స్థితికి వెళ్తారు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందుకొని యేసుక్రీస్తు సమాన వారసత్వం పొందుకోవడానికి ఎవరు సిద్ధపడతారంటే వర్తమానంతో సహవాసం చేసిన వారు, బైబిల్తో సహవాసం చేసిన వారు, ఈ ప్రవక్త యొక్క వర్తమానంలో ప్రవక్త యొక్క వాక్యాన్ని గుర్తించిన వారు మాత్రమే ఈ కాలంలో ఆ సంపూర్ణ కార్యసిద్ధి పొందుకుంటారు.
మిగతా వాళ్ళు ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని స్టెప్పులు వేసినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని శ్రమల కాలాలు చేసినా, 40 రోజులు ఏం కూడా పచ్చి మంచి నీళ్ళు తాగకుండా తాకకుండా ఆ యొక్క 40 రోజులు శ్రమల కాలాలు చేసేసినా, ఏసులు చేసేసినా, భస్మ బుధవారాలు చేసేసినా, కొత్త బంట్లు చేసినా, చర్చిలు ఎన్ని పెద్ద పెద్ద చర్చిలు కట్టేసినా, ఎంత సేవ సోషల్గా కలిగి ఉన్నా ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక క్రమం పెట్టాడు, మోషేని పెట్టాడు. మోషే వెళ్ళమన్నాడు, చాలా సాకులు వెతికాడు, చాలా సాకులు వెతుక్కున్నాడు. కానీ దేవుడు కోపపడి మరీ పంపించి అహరోనికి యాజకత్వం ఇచ్చేటట్లుగా దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు. ఈ కాలం యొక్క ప్రవక్త ఆ యొక్క గ్రీన్ మిల్స్ లోకి వెళ్ళినప్పుడు ఎన్నో వంకలు చెప్పాడు, ఎన్నో రకరకాలుగా నేను వెళ్ళను, నా వల్ల కాదని చెప్పి పరిచయం వదిలేశాడు. అయినా సరే దేవుని యొక్క ప్రవక్త దూత అతనికి 2 సూచనలు ఇచ్చి, చెయ్యి అనగా వాక్యం, కర్ర అనగా వాక్యం, వర్తమానం వాక్యమే ఉంది. ఈ చెయ్యి అనగా ఇక్కడ పెడితే మోసే కుష్ఠరోగం వస్తూ ఉంది, తీసేస్తే నార్మల్ అయిపోతుంది. దాన్నే ఈ కాలం యొక్క ప్రవక్త దాన్ని ఏం చెప్తున్నాడంటే హృదయ రహస్యాలు బయలుపరచడం. హృదయం ఎక్కడ ఉంటుందంటే ఇవి ఇక్కడ గుండె భాగంలో ఉంటుంది హృదయం. ఆ హృదయంలో హృదయ రహస్యాలు ఉంటాయి, సీక్రెట్స్ ఉంటాయి. మనం చేసే ప్రతి పాపం అందులో ఉంది. ప్రతి అంతరంగం ఆ సంచిలో దాచేశాడు దేవుడు, ఆ సంచిలో ముద్రించేశాడు. ఇప్పుడు ఈ పాపాలన్నీ బయటకు తీసుకురావాలంటే హృదయ రహస్యాలు బయటకు తీసుకొచ్చి రావాలి. హల్లెలూయా. ఈ హృదయ రహస్యాలు బయటకు తీసుకొచ్చి వస్తేనే, ఆ పాపం బయటకు తీసుకొని వస్తేనే నీ పాపం బయట పడుతుంది, దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రవక్తకు దేవుడు హృదయ రహస్యాలు బయలుపరిచి వరణిస్తా ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గర ఎప్పుడైతే మోషే దగ్గరికి వెళ్తా ఉన్నారో ఆ పాపాన్ని ఆయన బయట పెడతా ఉన్నాడు. ఇగో పలానా పాపం నువ్వు చేసావు, పలానా ద్రోహం నువ్వు చేసావు, పలానా అంతరంగం, పలానా పాపం నీలో కలుగున్నావు అని ఎప్పుడైతే ఆయన చెప్తా ఉన్నాడో ఆ హృదయ రహస్యాలు ఎరిగిన వ్యక్తి చెప్తా ఉన్నాడు, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని దేవుడి సన్నిధిలో బలిపీఠం దగ్గర పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు వాటిని క్షమించేవాడు. హల్లెలూయా. అలాగే ఈ కాలం యొక్క ప్రవక్త హృదయ రహస్యాలు బయలుపరిచి అనేక ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి చాలా మంది దడొచ్చి చూదాన్ని వణుకుపోయేవారు. ఎందుకంటే వాళ్ళు చేసే పాపం బయటకు తెచ్చివాడు. ఎక్కడో ఏదో చీకట్లో చేసేస్తాడు, పరిశుద్ధిలో చర్చలో కూర్చుంటాడు. వెంటనే దేవునితో దగ్గరికి వచ్చి అదిగో పలానా వ్యక్తి రాత్రి పలానా పని చేశాడు, పలానా పని పాపం చేసి వచ్చి చర్చిలో కూర్చున్నాడు. కానీ ఎప్పుడైతే దూత చెప్పిందో ఈ వ్యక్తి లేచి దట్ బై ద లార్డ్ యెహోవా ఇలా సెలవిస్తా ఉన్నాడు, అదిగో నువ్వు రాత్రి పలానా చోట పలానా విధముగా నువ్వు పాపం చేసావు, దానికోసం నువ్వు పశ్చాత్తాపడు అని ఎప్పుడైతే ప్రవక్త పలికేవాడు ఏడ్చుకుంటూ బలిపెడతానికి వచ్చేసేవాడు వచ్చి. హల్లెలూయా. అలాంటి అద్భుతమైన పరిచర్య ఈ కాలంలో మన కాలంలో మన ప్రవక్త ద్వారా జరిగిందండి. హల్లెలూయా. ఆ హృదయ రహస్యాలు ఎప్పుడైతే వరం ఇచ్చాడో ఆ వరాన్ని పట్టుకుని ఆ యొక్క తర్వాత నీటిలో ఈ నీళ్ళు తీసుకొచ్చి ఏటిలో వేసేది ఏంటంటే పలకబడిన మాట. ఎప్పుడైతే పలకబడిన మాట ఇస్తున్నాడో ఆ పలకబడిన మాట పొద్దుకుని ఇప్పుడు చేతితో చెప్పాడు, కర్రతో చెప్పాడు, 2 చెట్టవపోతే నోటుతో చెప్తాడు. 3వ కార్యం అంతరంగ లోపాలను బయట తీసుకొచ్చేది. ఆ అమ్మోనియలను, ఆ గిబినీయులను, ఆ యొక్క భయంకరమైన పాపాలన్నిటినీ బయటికి లాగేది ఏమిటంటే పలకబడిన మాట. హల్లెలూయా. అంతరంగంలో ఉన్న పాపాలను బయటికి లాగేదే పలకబడిన మాట. చేతితో కాదు, కర్రతో కాదు, పలకబడిన మాటలోకి వెళ్తే అంతరంగ పాపాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. మోషేకు 3 ఇచ్చి పంపుతా ఉన్నాడు. అందుకే ఏగల కొలుగును కానీ వచ్చేస్తున్నాయి, కప్పల కొలుగును కానీ వచ్చాయి. ఎందుకు వస్తున్నాయని పలకబడిన మాట దేవుడు మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే ఈ కాలం యొక్క ప్రవక్త కూడా పలకబడిన మాట ఇచ్చి ఆ చేపకు జీవం ఇచ్చాడు, ఆ హడ్డిరేటి కుమారులకు రక్షణ ఇచ్చాడు, ఆ ఉడతలు సృజించాడు. చాలా అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. అవన్నీ ముందు చూద్దాం. అవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటి కూడా బయలుపరుస్తాడు. ఖచ్చితంగా మనము ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఆ యొక్క దేవుని యొక్క ప్రవర్త నిజమైన గాడ్లీనెస్, దేవుని యొక్క దైవత్వం ఎక్కడ పెట్టాడంటే ప్రవక్తలో పెట్టాడు కనుక ఆ దైవత్వాన్ని చూసిన యాజకుడు సంఘానికి పరిచయం చేస్తాడు. ఆ సంఘం దైవత్వాన్ని చూసి పరిపూర్ణంగా పశ్చాత్తాపడి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతుందో ఆ సంఘంలోనికి, ఆ వ్యక్తి యొక్క హృదయంలోనికి నిజమైన దైవత్వం వచ్చి యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ మనసు, ఆ యొక్క క్రీస్తు కలిగిన మనసు ఆ సంఘాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా. ప్రవక్త యొక్క దైవత్వం సంఘానికి బయలుపరచిన పాస్టరు అసలు పాస్టరే కాదు. హల్లెలూయా.
చాలా మంది ప్రవర్తన పక్కనెట్టేసి తన్ను తను బయలుపరచుకోవడం ప్రయత్నం చేస్తారు, తన్ను తను చూపించుకోవడం ప్రయత్నం చేస్తారు. నాకేదో జ్ఞానం వచ్చేసింది, నాకేదో తెలివితేటలు వచ్చేసింది, నాకేదో జ్ఞానం వచ్చేసింది, నాకేదో ప్రత్యక్షత వచ్చేసింది అని చెప్పి వారికి వారే తన్ను తను బయలుపరచుకోవడం ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏం జరగదు, అక్కడ గర్వం వస్తుంది. లూసిఫర్ వస్తాడు అక్కడికి. గర్వం ఉన్న చోట లూసిఫర్ ఉంటాడు. కానీ దీనత్వం ఉన్న చోట దేవుని యొక్క గాడ్లీనెస్ ప్రవర్తనలో నుంచి బయలుపరచబడుతున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే ఆహారం చూస్తాడో, ఆహారం సంఘంలో పెడతాడో, ఆ సంఘం ఎప్పుడైతే దైవత్వం చూసిందో ఆ సంఘంలోనికి సంపూర్ణ కార్యసిద్ధి చెందిన యేసుక్రీస్తు మనసు ఆ సంఘంలోకి వస్తుంది. హల్లెలూయా. అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ విశ్వాసం ఉంటుంది, అక్కడ సాత్వికం ఉంటుంది, అక్కడ అన్ని దేవుని యొక్క గుణలక్షణాలన్నీ అక్కడ బయలుపరచబడుతూ ఉంటాయి. దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాడు. దేవుడు దూతతో ఆ సంఘంలో కదులుతూ ఉంటాడు. దేవుని యొక్క కార్యము ఆ సంఘంలో ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇది మన జ్ఞానం కాదు, ఇది మన తెలివి కాదు, ఇది మన వర్తమానం కాదు, ఇది మన సాక్ష్యాలు కావు. ఇవన్నీ కూడా దేవుని యొక్క వర్తమానమైంది, దేవుని యొక్క సాక్ష్యమైంది, దేవుని యొక్క జీవమైంది. దేవుని యొక్క ప్రవర్తన ద్వారా ఆ యొక్క దైవత్వాన్ని, గాడ్లీనెస్ ని దేవుడు కంప్లీట్ గా సంఘంలో ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనం సంపూర్ణంగా యేసుక్రీస్తు ఇచ్చిన స్థానంలోనికి, ఆ సమాన వారసత్వంలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. దానికి ముందుగా మనం ఖచ్చితంగా దూతను కలుసుకోవాలి, ముఖాముఖి అనుభవం కలిగి ఉండాలి. అప్పుడే మనము సంపూర్ణ దైవత్వం తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం. హల్లెలూయా. స్తోత్రములు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించండి సహోదరులారా. ఒక్క నిమిషం మీరు మోకరించి ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం మోకరించి ప్రార్థించండి. దేవుడు మూడవ నిర్గమం ద్వారా, మొదటి నిర్గమం ద్వారా, రెండవ నిర్గమం ద్వారా దేవుడు ఏ విధంగా వాక్యంలో కదులుతూ ఉన్నాడు, ఏ విధంగా వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఎటువంటి క్రమాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు వెళ్ళనన్నా సరే కోపపడి ఏ విధంగా ప్రవర్తన పంపిస్తున్నాడు. ఈరోజు ప్రవర్తన వెనక్కి తగ్గుతున్నాడు. ఎందుకంటే లోకం యొక్క పోకడలు చూసి, డినామినేషన్ యొక్క పవర్ చూసి, డినామినేషన్ యొక్క వాక్యం యొక్క వ్యతిరేకత చూసి, వారేమో వాక్యాన్ని మేమే పొందుకున్నాం, మాకే తెలుసు అని పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసి పెద్ద పెద్ద సంఘాలు పెట్టి భయంకరంగా ప్రజలను ఈ పాతాలను గీడ్చుకుపోతా ఉంటే ప్రాణ భయంతో వాటిని తప్పించుకోవడానికి దేవుడికే వంకలు చెప్పి తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు ప్రవక్త. ఈరోజు నిజమైన సేవకుడు ఆ విషయాలను ఆలోచిస్తున్నాడు. ప్రాణ భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, వాటిని వదిలి పారిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని దూత ఒప్పుకోవడం లేదు, దేవుని కూడా సహించుకోవడం లేదు, కోపపడి మరీ పంపిస్తూ ఉంది. అయితే ప్రజలు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. ప్రజలు దాన్ని తోచేస్తున్నారు, ప్రజలు దాన్ని తృణీకరిస్తున్నారు, ప్రజలు రాళ్ళతో కొట్టడానికి సిద్ధపడుతున్నారు. పిచ్చోడు అంటున్నారు, ఎర్రోడు అంటున్నారు, రకరకాల నిందలేసి వ్యతిరేకమై పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు కోపపడి మరి ఎందుకు పంపిస్తున్నాడు వాళ్ళకి అర్థం కావడం లేదు. దేవుని ప్రేమను ఏ విధంగా ప్రవర్తన ద్వారా పంపిస్తున్నాడో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క క్రీస్తు కలిగిన మనసు ప్రవర్తన ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తా ఉన్నాడు ఆయన. బై ది ప్రాఫిట్ దేవుడు ప్రవర్తన ద్వారా కదులుతున్నాడు. ఆయన ప్రవర్తన ద్వారా కదులుతున్నాడు. ఆయన కదిలి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్త వచ్చాడంటే దేవుడు వచ్చాడమ్మా. యాజకత్వానికి పరిచరిస్తూ ఉన్నాడు, అహరోనుగా పరిచరిస్తూ ఉన్నాడు. ప్రవక్త అహరోనుతో మాట్లాడితే అహరోను ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, అహరోను శత్రుతో మాట్లాడుతూ ఉన్నాడు, అహరోను శత్రుతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అహరోను చెప్తున్నాడు, అహరోను ఫరోతో మాట్లాడుతున్నాడు. మోషే అహరోను చెప్తున్నాడు, అహరోను ప్రజలతో మాట్లాడుతున్నాడు. శత్రుతో మాట్లాడేది అహరోనే, ప్రజలతో మాట్లాడేది అహరోనే. అక్కడ ప్రవర్తన కనిపించడం లేదు. కానీ
అహరోనుకు ప్రవక్త ద్వారా ఆజ్ఞలు జారీ అవుతూ ఉన్నాయి. ఈరోజు కూడా కాపరి కనపడుతున్నాడు కానీ ప్రవక్త కనపడట్లేదు. కానీ పాస్టర్కి ఎక్కడి నుంచి ఆజ్ఞలు జారీ అవుతుందో తెలుసా? ప్రవక్తల్లో నుంచి వస్తా ఉన్నాయి. ప్రవక్తల్లో నుంచి ఆజ్ఞలు జారీ అవుతూ ఉన్నాయి. ఫరోతో మాట్లాడేది అతనే, లూసిఫర్తో మాట్లాడేది అతనే, సంఘాలతో మాట్లాడేది అతనే. ఆ గ్రంథము తిని నగర్చమని చెప్పినప్పుడు ప్రవశించువాడు యోహానే. దూత కనబడట్లేదు అక్కడ. దేశములకు వచ్చి ప్రజలకు వచ్చి ప్రపంచములకు వచ్చి ప్రవశించేవాడు యాజకుడే. ప్రియమైన సహోదరి, దేవుని క్రమం ఎంత పకడ్బందీగా క్రమమిస్తే ఈరోజు ప్రజలు ఎంత భయంకరంగా తయారయ్యారండి. దేవుని క్రమాన్ని విడిచిపెట్టేసి, దేవుని యొక్క వాచ్యతర్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని యొక్క శక్తిని పక్కన పెట్టేసి, దేవుని యొక్క జీవన పక్కనెట్టేసి స్టెప్పలేసుకుంటూ రకరకాల మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను బోధిస్తూ ఆచారాలు చేస్తూ రకరకాలుగా ప్రజల్ని మతి భ్రమించేవాడిగా చేసి పాతాలను ఈడ్చుకుపోతా ఉన్నారే. ప్రియమైన సంగమం, మీరు గుర్తించండి. దేవుడు మొదటి నిర్గమంలో మోషే ద్వారా కదిలాడు, రెండవ నిర్గమంలో యేసుక్రీస్తు ద్వారా కదిలాడు, మూడవ నిర్గమంలో ఈ కాల్మేక ప్రవక్త విలియం బ్రహ్మం ద్వారా కదిలాడు. దేవుడు కదిలాడండి. ఆయన స్వరమును మనం వినిపిస్తా ఉన్నాడు. 60 రహస్యాలు బయలుపరుస్తూ ఉన్నాడు, వాక్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు, ఆ తెగుళ్ళు బయలుపరుస్తూ ఉన్నాడు, ఆ ముద్రలు బయలుపరుస్తూ ఉన్నాడు, ఆ ప్రపంచ యుద్ధాలు బయలుపరుస్తూ ఉన్నాడు, ఆ కప్పలన్నిటిని బయలుపరుస్తూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితం అంతా బయట పెడతా ఉన్నాడు. నీ యొక్క వ్యక్తిగత జీవితం అంతా బయట పెడతా ఉన్నాడు. ఇటువంటి సత్యమైన పరిపూర్ణమైన క్రీస్తుకు కలిగిన మనసు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడతా ఉంటే నిర్లక్ష్యం వహించి వాక్య విషయంలో శ్రద్ధ లేకుండా, ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఎదురుచూపు లేకుండా జీవితాల్లో సమయాలు వృధాలు చేసుకుంటూ రకరకాలుగా ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నావు సహోదరి? ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నావు సహోదరుడా? ఎంతకాలం ఈ విధంగా సమయాన్ని పాడు చేసుకుంటావు? నీ పనుల మీద నీవే నిమగ్నమైపోయి ముందుకు సాగిపోతా ఉంటే నీ స్థానంలోకి ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు క్రీస్తు కలిగిన మనసును పొందుకుంటావు? ఎప్పుడు ముఖాముఖి అనుభవం కలిగి ఉంటావు? ఎప్పుడు ఆ యొక్క నిజమైన దేవుని యొక్క గాడ్లీనెస్ నువ్వు పొందుకుంటావు? ఎప్పుడు నువ్వు సిద్ధపడేది? ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు? ఎప్పుడు నువ్వు పరలోకానికి సిద్ధపడాలని ఆశపడుతున్నావు? ఎప్పుడు ఆ గొప్ప ఎక్స్పెక్టెన్స్, ఆ ఎదురు చూపులు ఎప్పుడు నీకు నీ జీవితంలోకి వస్తాయి? నా ప్రియమైన సహోదరుడు, ఆలోచించండి. సమయం సద్వినియోగం చేసుకోండి. బహు కొంచెముగా ఉన్నది. సమయం లేదు, చాలా సమయం బహు కొంచెముగా ఉన్నది. మోషే ఏదో అనుకున్నాడు, ఏదో పరిచర్య చేసేసి ఏదో చేసేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు మలుపు తిప్పాడు దాన్ని. ఆయన జీవితంలో ఏదో జరిగిపోతుంది, ఏదేదో చేసేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏ విధంగా నడిపించాలో ఆ విధంగానే మోసే నడిపించుకుంటూ పోయాడు. ఎక్కడికి నడిపించాలో అక్కడికే నడిపించాడు ఆయన. ఏమి చెప్పాలో అదే చెప్పాడు ఆయన. ఎక్కడికి పంపాలో అక్కడికే పంపాడు ఆయన. ఎవరిని విమోచించాలో వారిని విడిపించాడు ఆయన. సమస్తము జరిగి మన మేలు కోసమే దేవుడు సమస్తము జరిగిస్తాడు. ఓంతో ప్రియమైన సహోదరుడా, దేవుని కుమారుడి విషయంలో, కుమార్తె విషయంలో సమస్తము సమకూడి మన మేలు కోసం జరుగుతాయి. ఎన్నెన్నో ప్లాన్లు వేస్తాం, ఎన్నెన్నో ఆలోచనలు ఆలోచిస్తాం మన జీవితాల కోసం. కానీ మన బట్టి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అదే జరుగుతుంది తప్ప నువ్వేది కాదు. నీ ఆలోచనలు ఏమి నెరవేరవు, నీ చిత్తం ఏమి జరగదు. వాటి మీద ఆశలు పెట్టుకోకు, దేవుడి చిత్తానికి అప్పగించుకో. ప్రభువా, నేను నీ ఏర్పాట్లో ఉన్నాను. గొర్రెపిల్ల జీవనంలో నా పేరు రాసావు. మోసేని ఎన్నుకున్నట్లుగా నన్ను ఎన్నుకున్నావు. మోసే ఏదో ఆలోచించాడు కానీ ఏం అవ్వలేదు. నీ చిత్తమైన జరిగింది. నా జీవితంలో కూడా అంతే. నీ చిత్తమే జరుగుతుంది తప్ప నేను నిన్ను ఆలోచించిన జరగవు ప్రభువా. అందుచేత నేను నీకే సమర్పించుకుంటా ఉన్నాను. నీ ఆలోచనలే నేను నా జీవితంలో జరుగును గాక, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక, నీ ప్రణాళిక నాలో నెరవేరును గాక.
ఎంతమంది అయితే సమర్పించుకుంటారు, ఎంతమంది అయితే పరిపూర్ణంగా ప్రాణాత్మ దేహమును సమర్పించుకుని ఆయన సన్నిధిలో పూర్తిగా సమర్పించుకుంటారు, సరెండర్ అవుతారు, వారికి దేవుడు పూర్తిగా వారు ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుడిని అడిగినప్పుడు దేవుడు వారు దర్శించుకుంటాడు. ఖచ్చితంగా క్రీస్తు చేసుకోగలిగిన మనసు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్థానంలో నేను కూర్చుండి పెడతాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన స్థానం నీకు ఇచ్చాడు. నీ స్థానం ఆయన తీసుకున్నాడు. నువ్వు చచ్చిపోయే స్థితి ఆయన తీసుకున్నాడు, చనిపోయాడు. నువ్వు సమాధి చేయబడే స్థితి తీసుకున్నాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. నువ్వు ముండ్ల కిరీటం నీ తలపై పెట్టించుకునే స్థితి కానీ ఆయన పెట్టించుకున్నాడు. కొరడా దెబ్బలతో కొట్టించవలసిన స్థితి కానీ ఆయన కొట్టించుకున్నాడు. నిన్ను మేకులేయవలసిన పరిస్థితి కాళ్ళు చేతుల్లో కానీ ఆయన వేయించుకున్నాడు. నిన్ను అలా చీల్చివేయబడ్డావు, నువ్వు నీ పాపం కోసం నువ్వు చీల్చివేయబడాలి కానీ ఆయన చీల్చివేయబడ్డాడు. సొగసైన నువ్వు స్వరూపమైన లేకుండా నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోయాడు. నిన్ను పరిశుద్ధిగా చేయడానికి ఆయన పాప అయిపోయాడు. నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన కిందకు వచ్చేసాడు. ఉన్నతమైన పరలోక స్థానం విడిచి నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన కిందకి దిగొచ్చేసాడు. ఆయన నీతో సహవాసం చేస్తున్నాడు. ఆయన అమ్మిజ్జనీలు, అమ్మోనీలు, గిబియన్లు అందరినీ తరిమి వేయాలంటే ఆయన కిందకి రావాలి. నీ జీవితంలోకి రావాలి. నీవు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. అప్పుడు నీ జీవితంలో ఆ స్థిరమైన పునాది మీద కట్టబడి నిజమైన ప్రవక్త యొక్క వ్యక్తికి వెళ్ళి నిజమైన యాజకత్వం కిందకి వెళ్ళి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని అప్పుడు నిజమైన దైవత్వం పొందుకోవడానికి దేవుడు ద్వారం తెరుస్తా ఉన్నాడు. నీ కళ్ళు తెరవబడితే కన్నులున్నవాడు చూచిన గాక, చెవులున్నవాడు వినుడు గాక అని దేవుడు చెప్పాడు. అసలు ఆత్మీయ కన్నులు తెరవబడితే ఖచ్చితంగా కార్యాలు చూస్తావు. ఆత్మీయ చెవుల్ని కనబడితే ఖచ్చితంగా కార్యాలన్నీ చూస్తావు. దేవుడు నేను బహుగా అత్యధికముగా ఆ కార్యాలన్నీ చూసేటట్లుగా, ప్రవక్తలో ఉన్న గాడ్లీనెస్, ఆ నిజమైన దైవత్వం నేను చూసినట్లుగా, ఆ నిజమైన యాజకత్వాన్ని లోబడినట్లుగా దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించును గాక. ఆమేన్.